యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. మనసు అడియాసలు కలిగినప్పుడు మనిషి ఎలాగీ లోకంలో ఫిక్స్ అయిపోయాడంటే, అడియాసలతోటి ఆడు అనుకున్న ఆలోచన నెరవేర్చుకోవడానికి మనిషి ఇలాంటి ప్లానింగ్స్తో ఉండిపోయాడంట. ఏంటది? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరము నుండి వ్యాపారము చేసి లాభము సంపాదించము రండని చెప్పుకుని వారలారా. చాలండి. చూసారా ఏమని చెప్పుకుంటారట మనుషులందరూ? నీ మనసులో ఏవో కోరికలు ఉంటాయి, అవి తీర్చుకోవాలి. ఏముంటాయి? ఒకటి ఇల్లు కట్టాలనుకుంటాడు, ఒకటి కారు కొనాలనుకుంటాడు, ఒకటి బండి కొనాలనుకుంటాడు, ఒకటి పొలం కొనాలనుకుంటాడు, ఒకటి సైట్ కొనాలనుకుంటాడు, ఒకటి బంగారం కొనాలనుకుంటాడు. ఏవేవో చేయాలనుకుంటారు మనుషులు. వాటన్నిటిని నువ్వు సంపాదించాలి అని అంటే నీ మనసు దేన్ని సంపాదించాలి? నువ్వు దేన్ని సంపాదించాలి? డబ్బు. ఆ డబ్బు ఏ మార్గంలో వస్తుందో ఆలోచిస్తాం. ఆ డబ్బు ఏ మార్గంలో వస్తుంది అన్నప్పుడు కష్టపడితే వస్తుంది అనుకునేవాడు కష్టపడుతూ వెళ్తాడు. లేదు లేదు నేను అంతవరకు వెయిట్ చేయలేని అన్నాడు అనుకోండి, రాత్రి మీద ఎవరినో లేపేస్తాడంతే. సింపుల్. ఎందుకని అడిగితే మనసు అడియాసులు కలిగి ఉంది. అడియాసులు కలిగిన మనసు అస్తమాలకి ప్రేరేపిస్తుంటే, సరే నువ్వు అనుకున్నావు కదా, కారు కొనాలనుకున్నావు కదా, నువ్వు బిల్డింగ్ కట్టాలనుకున్నావు కదా, నువ్వు ఇది చేయాలనుకున్నావు, అది చేయాలనుకున్నావు. నీతిగా ఉంటే ఎప్పటి వరకు బ్రతుకుతావరా నువ్వు? తీసేదాన్ని. భక్తిగా ఉంటే భక్తి అంటే నువ్వు సంపాదించలేవు. నీతిగా ఉంటే నువ్వు సంపాదించలేవు. మరి ఏం చేయాలి? వీటిని తప్పాలి నువ్వు. అప్పుడు మనసు ఏం చేస్తుందంటే నీకు ప్లానింగ్స్ ఇస్తూ ఉంటుంటుంది. దాన్ని బట్టి స్కెచ్లు వేసుకుంటూ వెళ్తుంటామట మనం. అలా వెళ్తాం. మనుషులు మాట్లాడుకుంటారట, రేపైనా నేడైనా ఎక్కడికైనా వెళ్ళిపోయి ఒక 2-3 సంవత్సరాలు ఉండి అక్కడి నుంచి సంపాదించుకుని వచ్చి ఈ అప్పు తీర్చేద్దాం, ఇది కట్టేద్దాం, అది కట్టేద్దాం, ఇది కట్టేద్దాం అనుకుని ప్లానింగ్ మీద ఉంటాం. ఒక రియాలిటీగా జరిగినటువంటి విషయం, ఇదే రెఫరెన్స్కి తగినటువంటి జీవితం ఒక నిజంగా జరిగిందండి సిచ్యువేషన్ మా ప్రాంతాల్లోనే. కొన్ని అప్పులు ఉన్నాయట, ప్రాబ్లమ్స్. వాటిని తీర్చుకోవడానికి హైదరాబాద్ వెళ్ళిపోయారు. 3 లక్షల అప్పు. ఈ 3 లక్షల అప్పు ఉన్నదని అప్పు తీర్చేసుకుందాం అనుకుని వెళ్ళారు. వెళ్ళి హైదరాబాద్లో పనిచేస్తున్నారు, సిమెంట్ ఫ్యాక్టరీలోనూ. పని చేసుకుంటున్నటువంటి కొన్ని రోజులకే ఇంటికి వచ్చారు. 1 లక్ష ఎంతో అప్పు తీర్చారట. ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చేసిన తర్వాత ఆయన నీరసంగా ఉంటున్నాడు ఇంటి యజమాని. ఏంటి ప్రాబ్లం అనుకుని హాస్పిటల్ తీసుకువెళ్ళారు. ఏంటి ప్రాబ్లం అని అడిగితే లంగ్స్ తినేసింది సిమెంట్ అని చెప్పారట. కన్నల కింద పడిపోయి ఆపరేషన్ చేయాలంటే 12 లక్షలు అడిగారట. 12 లక్షలు. ఎంత అప్పు కోసం వెళ్ళాడు? 3 లక్షలు. ఎంత అప్పు తీర్చాడు? 1 లక్ష అప్పు తీర్చక ఇంకా 2 లక్షలు ఉంది. ఇప్పుడు అలా సంపాదిద్దాం అనుకుని వెళ్ళిన వాడు అధికంగా సంపాదించేద్దాం, గమ్ముని సంపాదించేద్దాం అనుకుని ఉన్న దాంట్లో వచ్చిన దాన్ని తృప్తి పడకుండా ఎక్కడికో వెళ్ళిపోయి సంపాదించుకుందాం అనుకుని వెళితే సిమెంట్ ఫ్యాక్టరీలో మొత్తం లివర్ తినేస్తే అది లంగ్స్ అన్నీ పాడైపోతే 12 లక్షల ఆపరేషన్ కావాలన్నారట. పోనీ 12 లక్షలతో ఆపరేషన్ చేసిన తర్వాత అప్పు తీర్చగలిగే సత్తువేని ఉంటుందా? ఎక్కడికి పనికి వెళ్ళకూడదు, ఇంటి దగ్గరే ఉండాలి, తెచ్చి పెడితే తినాలంతే. ఇప్పుడు ఏం చేయాలి? ఏమన్నాడు తెలుసా? నేను చచ్చిపోతానని మాట్లాడుతున్నాడు. నేను చచ్చిపోతాను, నేను బ్రతకాలని లేదు. ఎందుకనుకున్నారు? నేను వెళ్ళింది 3 లక్షల కోసం. ఇంటి దగ్గర ఉంటే ఆ రూపాయి తెచ్చుకుని జాగ్రత్తగా తెచ్చుకుని కొద్దిగా తిని పడుకుని హ్యాపీగా చేసుకుని వాడిని అనవసరంగా ఎందుకు వెళ్ళానని తలగొట్టుకున్నాడు. ఇప్పుడు ఎందుకు ఈ విషయాలు చెప్తుంది తెలుసా? మిమ్మల్ని పనులు చేయొద్దని కదా మిమ్మల్ని బెదిరించేది. నీ ఆశలు తీర్చుకోవడానికి నువ్వు నీకున్న దాన్ని సరిపెట్టుకోలేకుండా వెళ్తున్నాను చూడండి, అది ప్రాబ్లం. అది నువ్వు బ్రతకడానికి పరుగులు పెట్టు, పర్వాలేదు. నువ్వు సంపాదించుకోవడానికి ఎంతవరకునంటే నీకు అవసరాలు తగ్గట్టుగా నువ్వు సంపాదించడానికి పరుగులు పెడుతున్నావా, పర్వాలేదు. నువ్వు దేవుణ్ణి, నీకున్నటువంటి పరిస్థితులను కూడా విడిచిపెట్టి నువ్వు దేవుడిని లెక్కను పట్టించుకోకుండా, నీ పరిస్థితిని పట్టించుకోకుండా ఎక్కడికో వెళ్ళిపోవాలని నిగురుతున్నావు చూడు, అది నీ జీవితానికి ప్రమాదం. అదే ఇప్పుడు మీకు అందరికీ మ్యాటర్ ఎందుకు చెబుతున్నానంటే, అమ్మ వినాలి, చివరి నవ్వుకుంటున్నారు, వినాలి. నా ఎదురుగుంట పడుకున్నా నవ్వుకున్నా చెప్పేస్తానమ్మా నేను. అస్సలుగా అలాగ ఉండకూడదు, వినాలి జాగ్రత్తగాను. ఈ విషయాలు మీకు అన్నీ ఎందుకు చెబుతున్నాను, పోసగుచ్చినట్టుగా ఎందుకు చెబుతున్నానంటే, నీ జీవితమేటో నా జీవితమేటో మారాలి అంటాం.
మారాలనుకోవడం అనే మాట మనం అందరం చెప్పుకుంటాం. మారడానికి అసలు నువ్వెలాగున్నావో నీకు తెలియాలి. అర్థమవుతుందా? మారాలంటే మారడానికి నువ్వు ఎలాగున్నావో తెలిస్తే అప్పుడు నిన్ను బట్టి నువ్వు ఎలా ప్రయత్నిస్తే మారుతావో తెలుస్తుంది. అసలు నేనేటో తెలియకుండా ఎలా మారుతాం? అందుకనే నువ్వు ఎలాగున్నావు ఈ లోకంలో అంటే, ఎప్పుడు చూసినా మనిషి మెదడులో ఏదో ఒకటి సాధిద్దామనుకునే ఆలోచన మీదే, ఏదో ఒకటి సాధిద్దామనుకునే ఆలోచనలే. ఎంత గుడ్డుగా ఉంటాడో తెలుసా మనిషి? తెలుసా ఎంత గుడ్డుగా ఉంటాడో తెలుసా? మీకు ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. మనం ఎంత గుడ్డిగా బ్రతుకుతామంటే ఈ భూమి మీద, ఈ జీవితం గురించి. ఒక మంచి ఉద్యోగం చేసుకునేవాడు ఒక అద్దింట్లో ఉంటూ డబ్బులు కూడబెడుతూ 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 ఆయనకున్న గోలు ఒక పెద్ద ఇల్లు కట్టుకుందామనండి. అలాగ కూడబెడుతూ 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 ఎప్పటి వరకు కూడబెట్టేది? రిటైర్డ్ అయిపోయేంత వరకు, ఉద్యోగంలో రిటైర్డ్ అయిపోయేంత వరకు కూడబెట్టాడంట. కొన్ని లక్షల డబ్బులు తీసుకొచ్చాడు. ఇంచుమించు ఆయన ఆయుష్ 60 సంవత్సరాలు. 60 సంవత్సరాలకు రిటైర్డ్ అయ్యాడు. ఈ డబ్బంతా తీసుకెళ్ళాడు, ఒక ఇంజనీర్ చేతిలో పెట్టాడు. మంచి ఇంజనీర్. ఆయన కడితే బిల్డింగు 100 సంవత్సరాలు నిలబడుతుందట. అంత పెద్ద బిల్డరు, అంత మంచి ఇంజనీరు. ఆ ఇంజనీర్ చేతులు డబ్బులు పెట్టి ఈయన చెప్పాడట, ఏవయ్యా పెద్ద బిల్డింగ్ కట్టాలి, నువ్వు కడితే ఎలాగుంటుందో అందరూ చెబుతున్నారు, 100 సంవత్సరాలు నిలబడుతుందట. 100 సంవత్సరాలు కానీ ఈ బిల్డింగ్ నిలబడలేదనుకో నీ తాడదెత్తనని చెప్పాడట. వీడికి ఎన్ని సంవత్సరాలు? 60 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు చూస్తాడట? అంటే బతికేస్తావా 160 సంవత్సరాలను? అంటే నీకు చావు వస్తుందన్న ఆలోచన కూడా మనిషికి లేకుండా బతికేస్తున్నాడు. చూసారా ధైర్యం ప్రతి ఒక్కరికి. మళ్ళీ పైపెచ్చుకంటాం, ఏమండి ఈ రోజు కనబడ్డ వాళ్ళు రేపు కనబడుతున్నారు ఏంటండి అంటాం. వాళ్ళకి డైలీగా వేస్తాం. మనం అసలు ఉంటామో లేదో మనకు తెలియదు. అందరూ యోగి వ్యాయామంలాగా శతకాలు చెప్పేవాళ్ళే, కానీ నిజానికి మన జీవితాల్లోకి వచ్చేటప్పటికి మాత్రం మన లైఫ్ ఏటో మనం ఆలోచించడం లేదు. అది ప్రాబ్లం ఇక్కడ. జ్ఞాని అదే మాట్లాడుతున్నాడు. నువ్వు అలా పాడైపోవడానికి, నువ్వేటో మనుషులకు అర్థం అవ్వకపోవడానికి, దేవుడికి నువ్వు అర్థం అవ్వకపోవడానికి, నీకు దేవుడు అర్థం అవ్వకపోవడానికి గల కారణం ఏంటంటే నీకు నువ్వు అర్థం కాలేదంతే. నువ్వేటో నీకు అర్థం కాలేదు. నీకు నువ్వేంటో అర్థమైపోతే నీ లైఫ్ అంతా ఒక క్లారిటీ వచ్చేస్తుంది. క్లారిటీ లేదండి మనుషుల్లోనూ. ఎందుకని అడిగితే గంటకు ఒకలాగా ఉంటాడు మనిషి, గంటకు ఒక దాని మీద ఉంటుంది. చదువుకుంటున్న పిల్లలు చూడండి, అప్పుడు వరకు బైపీసీ తీసుకుందాం అంటాం. లేదురా బైపీసీ కాదు, ఈ చదివానికి ఇంజనీరింగ్ అయిపోతాం, మనం అక్కడికి వెళ్ళిపోవచ్చు అంటే మళ్ళీ ఇంటికి వచ్చి అంటాడు వీడు ఇంజనీరింగ్ అయిపోతాను నాన్న, ఏదో వాళ్ళ చేతిలో ఉన్నట్టు. మళ్ళీ ఇంకొకరు ఏదైనా కొత్త కోర్సు చెప్పారనుకోండి, అందులోకి వెళ్ళిపోవాలనుకుంటారు. ఏమా యూత్ మీరు అలా చేశారు? ఎవరన్నాను? ఎవరైనా చేసిన వాళ్ళు ఉన్నారో? అలాగా ఉంటారు ఖచ్చితంగా ప్లానింగ్స్. చదువుకుంటున్న పిల్లలు ఉన్నారా? చేతులు ఎత్తండి ఒకసారి. చదువుకున్న పిల్లలు చేతులు ఎత్తండి. అంతా ఉన్నారా? చదువుకున్న వాళ్ళు పిల్లలు ఉన్నారా? ఎత్తండి. ఏం కోచింగ్లు అడగలే. నేను మిమ్మల్ని కోచింగ్లు అడగను, ఎందుకంటే ఈ మధ్య కరోనా బ్యాచ్లు ఎక్కువైపోయినాయి. ఏం భయపడిన అసలు ఎత్తించండి. కాబట్టి ఎందుకు ఈ విషయాలు చెప్తుంటే, మనం అనుకున్నది ఏది జరగదు. మన లైఫ్లు అన్నీ తారుమతో ఒక దాని మీద ఉండదు, కాన్సన్ట్రేషన్ పెట్టినా కూడా ఉండలేని పరిస్థితి. అందుకనే చెప్తున్నాడు, మనసు అడియాసలు కలిగి ఉన్న దాన్ని బట్టే మనిషి ఈ లోకంలో ఎలా ఫిక్స్ అయిపోయాడంటే, ఆడు అనుకున్న మనసు తగ్గట్టుగా బ్రతికడానికి ఎక్కడికో దిక్కునికి వెళ్ళిపోయి సంపాదన మైండ్లో పెట్టేసుకున్నాడు మనిషి. సంపాదన, ప్రతిదానికి డబ్బు, ప్రతిదానికి సంపద, ప్రతిదానికి ఆస్తులు, ప్రతిదానికి ఐశ్వర్యం, ప్రతిదీ. మనిషి జీవితం పొద్దులేతే పడుకునేంత వరకు సంపాదన తప్ప వేరొకటి లేదు. ఎలాంటి పరిస్థితుల్లో మరి సంపాదించుకోకూడదని అడిగితే సంపాదించుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ బ్రతుకు ఏమైపోకూడదు చెప్పాలి. బ్రతుకు ఏమైపోకూడదు చెప్పండి. బ్రతుకు ఏమైపోకూడదు? సంపాదన అయిపోకూడదు. ఎందుకని అడిగితే, మనిషి సంపాదన సందర్లో పడ్డాడు అనుకోండి, దైవభక్తిని మర్చిపోతాడు. అందుకనే ఈ ప్రసంగం అంత ఇంటికి వెళ్ళి చదువుకోండి. సంపాదించాను, ఇల్లు సంపాదించాను, తోటలు సంపాదించాను, బంగారం సంపాదించాను, ఆస్తుల ఐశ్వర్యాలు సంపాదించాను, నా మనసు ఎక్కడికి వెళ్ళిందో దానికి అడ్డు పెట్టలేదు, అన్నీ సంపాదించుకుని అన్నీ కోరుకుని అన్నళ్ళతోటి ఎంజాయ్ చేసి అమ్మయ్య సాటిస్ఫై అవుతారనుకున్నాను. దేనివల్ల సంతృప్తి కలగలేదు కనుక చెబుతున్నాను, సమాజంతో వ్యర్థం, అంత వ్యర్థం, ఏమీ లేదు.
మనిషి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చెప్పిన మాట ప్రకారం బ్రతకడం తప్ప ఈ మనిషి జీవితానికి అర్థమే లేదని చెప్పాడంటే అంత వ్యర్థమని. ఇప్పుడు అంతా వ్యర్థమని చెప్పినటువంటి ఈ జ్ఞాని చెబుతున్నాడు, ఎందుకు నీ లైఫ్లో ఎలా డిసైడ్ అవుతున్నావు అంటే నీ మనసు అడియాసలు కలిగి పరుగులు పెడుతుంది. అలా కలిగిన వాడు మనసులో బట్టి ఆలోచనలు బట్టి ఏవేవో చేయాలనుకుని పరుగులు పెడతా ఉంటుంటాడు. కాబట్టి లైఫ్ అంటే అది కాదు అని ఏమని చెప్పాడు తెలుసా? ఎప్పుడైతే ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటామో గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అలాగనుకుని సంపాదించేసామనుకోండి, వినండి జాగ్రత్తగా, అలాగనుకున్నట్టుగానే, ఎందుకంటే అలా కసితో వెళ్ళిన వాళ్ళు కోట్లకు పడగెత్తిన వాళ్ళు ఉన్నారు తెలుసా. అలా ఎవరైతే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి సంపాదించేద్దాం అనుకున్న కొంతమంది ఫెయిల్యూర్ అయిపోయారు. కొంతమంది ఎలా తయారయ్యారు తెలుసా? కొన్ని కోట్లు సంపాదించి వాళ్ళ మళ్ళా మన ఊరు వచ్చారనుకో, ఈడు ఎలా తయారైపోయేటి, ఈ కారు ఏంటి, ఈడేటి పద్ధతి ఏంటి అనుకుంటుంటారు. ఒకసారి చూసారు ఎప్పుడన్నా మీరు? అమ్మ వింటున్నారా నా మాటలు? వింటున్నారా? తల ఊపండి అమ్మా. తల ఏమన్నా అంట్లు గడ్డీసారేటి? వింటున్నారా మీరు అందరూ? అంటే దేవుని స్తోత్రం, హల్లెలూయా చెప్పండి అసలు. దేవుని స్తోత్రం. వెరీ గుడ్. పడుకోలేదు అందరూ. ఈయన ప్రాక్టీస్ అయినా చేస్తున్నారేమో అనుకుని కళ్ళు చూస్తా పడుకుని పోతున్నారేమని. కదలండి కొద్దిగా. మీరు అలా ఉండిపోరు అనుకో, మళ్ళీ ఏమన్నా అయిపోయింది గమ్మని రాకడగానే అయిపోయి శరీరాలు వదిలి ఆత్మలు కానీ పోయి భయం వేస్తుంది నాకు. వినాలి జాగ్రత్తగా ఈ విషయాలన్నీ. కాబట్టి ఈ సిచ్యువేషన్స్ బట్టి ఒకవేళ అలా వెళ్ళిపోయి కోట్లకు పడగెత్తిన వాళ్ళు కూడా ఉన్నారు ఎంతోమంది. ఇతర దేశాలు వెళ్ళిపోయారు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి సంపాదించుకుని కోట్లు సంపాదించి వాళ్ళు అనుకున్నవన్నీ సంపాదించుకుని వచ్చిన వాళ్ళు ఎటువంటి వ్యక్తులు ఉన్నారు. అప్పుడు మనమేమనుకుంటాం తెలుసా? వాళ్ళ లైఫ్ అంతా చూసి జీవితం అంటే ఏడిదిరా అనుకుంటావునే కదా. లైఫ్ అంటే ఈడిదిరా అని మనం అనుకుంటాం. అన్నీ అనుకున్న దాన్ని సంపాదించాడు. ఇల్లు అనుకున్నాడు, ఇల్లు లేదో ఒకప్పుడికి ఎంత పెద్ద ఇల్లు గడేశాడు రా. కనీసం నడవడానికి వెళ్ళడానికి సైకిల్ ఉండేది కాదు, ఎంత పెద్ద కారు కొనేసాడు వీడు. ఈ సంపాదనలు ఎంత సంపాదించాడు రే, ఆయన చూసి బుద్ధి తెచ్చుకుంటాడని పక్కనోడితో మాట్లాడుతుంటాం మనం. రే ఆడిని చూసి చూడరా ఎంత పౌరుషంగా వెళ్ళాడు, ఎలా నిలబడ్డాడని చెబుతూ ఉంటుంటాం. వాడు అన్నీ సంపాదించాడు, సంపాదించిన వాడు జీవితం హ్యాపీ అనుకున్నావు కదా. అలా సంపాదించిన వాడు జీవితం ఎలాగుంటుందో సంపాదించి కూడబెట్టుకున్నవాడు మాట్లాడుతున్న మాటలు మనకు తెలియాలంటే చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం. అన్నీ కూడబెట్టుకుని ఎక్కడికో వెళ్ళిపోయి సంపాదించుకుని ఒకవేళ వచ్చేస్తే ఆ లైఫ్ హ్యాపీగా ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు కదా. ఆ లైఫ్ను కూడా పరిశీలించినటువంటి జ్ఞాని ఏమని చెబుతున్నాడో జాగ్రత్తగా చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి ఒకసారి. సూర్యుని క్రింద నరునికి తటస్థించు ప్రయాసమంతటి చేతను వాడు తలపెట్టు కార్యములన్నిటి చేతను వానికేమి దొరుకుచున్నది వాని దినములన్నీ శ్రమకరములు వాని పాట్లు వ్యసనకరములు రాత్రి అందైనను వాని మనస్సుకు నెమ్మది దొరకదు ఇది వ్యర్థమే. ఏం దొరకదట రాత్రులు? ఎక్కడ ఎప్పుడు ఏ టైంలోనట? రాత్రులు ఎందుకన్నాడు? నెమ్మది దొరకదన్న మాట పగలనొచ్చు కదా. రాత్రి అయినాను నెమ్మది దొరకదంటే అర్థం ఏంటి తెలుసా? పగలంతా పనుల్లో ఉండిపోయి బిజీ అయిపోయి ఎలాగ పడుకోవడానికి ఉండదు. రాత్రి అమ్మయ్య పడుకుందామంటే అలా ఫ్యాన్ తిరుగుతుంటే ఫ్యాన్ ఇంకా చూస్తూ ఉంటాం. ఏమని? ఆడి పేరు మీద పెట్టాను, ఆడి తీసేసుకుంటే, ఈ అకౌంట్లో వేసి నీటి తీసేసుకుంటే, దీనికి లెక్క అప్పగించలేదు వాళ్ళు వచ్చి అడిగేస్తే, ఒకవేళ నన్ను ఎవడన్నా నా పక్కన లేపేస్తే, ఎలాంటి ప్రాబ్లం చూడండి. నగలు కావాలి అంటారు మీరు అందరూ. నిజంగా నగలు మీ ఒంటి నిండుగా వేసేసి రోడ్డు మీద వదిలేసామనుకోండి, ధైర్యంగా వెళ్ళగలరా మీరు? చెప్పండి. ఏమైనా చూపించుకోగలరా మీరు ప్రజలకి? లేదు. ఆ బండోడు వెళ్తుంటే ఇలాగ వెళ్ళిపోతాం, ఇలాగ వెళ్ళిపోతాం. ఎందుకని? ఏమో ఎవడు లాగేస్తాడో తెలియదు. ఆ లాగేటప్పుడు కొంతమంది కింద పడిపోతున్నారు, తల బద్దలసిపోతున్నాయి, చచ్చిపోతున్నారు కొంతమంది. ఇప్పుడు నువ్వేమనుకున్నా తెలుసు, అలా రోడ్డు మీద నుంచి ఒక పావు గంట వెళ్ళి వెనక్కి రావడానికి నీ ప్రాణం పోయినంత పని అవుతుంది. ఎందుకని? ఒకవేళ ఇది అట్టుపోతే అయిపోయింది, గుండె ఆగిపోద్ది అక్కడ, అయిపోయింది సీన్. ఇంకా ఎలా ఉంటుంది చెప్పండి? ఎందుకంటే పరిస్థితి చూడండి. మనం అనుకుంటాం కానీ నెమ్మది ఉండదు. మనం ఇవన్నీ ఉంటాయి, ఈ ఆస్తి ఐశ్వర్యాలు, ఈ డబ్బు, ఈ ధనము, మనం అనుకున్నవన్నీ మన చుట్టూ ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు, హ్యాపీగా బ్రతికేస్తాం అనుకుంటాం. మనం హ్యాపీగా ఉండొచ్చు కదా అనుకుంటాం. మీకు అందరికీ చెప్తున్నాను, ఉండలేమండి.
హ్యాపీగా ఉండలేము. ఎందుకని అడిగితే ఎంతోమంది సంపాదించుకున్నటువంటి వ్యక్తులు, సంపాదన జీవితంలో పడినటువంటి వ్యక్తులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. తెలుసా? నిద్రలేని రాత్రులు. పోనీ మీరు అనుకోవచ్చు, ఉదాహరణకి చెప్తున్నాను, జాగ్రత్తనండి. ఎప్పుడైనా మన పరిస్థితులను చూసినప్పుడు, మనకున్నటువంటి స్థితిగతులు చూసినప్పుడు, రోడ్డు మీద పొలాల్లో మనం పనిచేస్తూ, పొలాల్లో బాగా ఎండ కలిసిపోయి ఎండలో పని చేస్తూ ఉంటున్నప్పుడు, ఆ రోడ్డు నుంచి తాను రోడ్డు మీద ఒక బెంజ్ కార్లో ఒక బ్లాక్ స్పెట్స్ పెట్టుకుని మంచి ఏసీ వేసుకుని అలాగే వెళ్ళిపోతున్నాడు అనుకోండి, మీరు పొలం గట్టుల్లోనూ ఆ ఎండలో పనిచేసి మీకు ఎలా కనపడతారు చెప్పండి? చెప్పండి. అన్న చెప్తున్నాడు, బాగా చెప్తున్నాడు. దొరగారులా కాదు, మామూలుగా చెప్పండి, ఆ లోపల ఎలా ఉన్నదని. ఈడిదిరా జీవితం అంటేనే, పుడతే ఆడికిలా పుట్టాలి. ఏంటి జీవితం అంతా తెలుసా? ఏటి జీవితం అంతా ఆడు చూడు ఎంత ఎంత బాగా వెళ్తున్నాడో, ఆ బెంచ్ కారులో కూర్చుని ఎంత ఏసీ పెట్టుకుని స్పెట్స్ పెట్టుకుని ఎలాగ వెళ్తున్నాడు, రప్పుడుతో అలా పుట్టాలి. ఏటి బతుకులేటు మనకు అర్థం కావట్లేదు అని మాట్లాడతాం. అదే బెంచ్ కారులో ఉన్నవాడు నీ వైపు చూస్తాడు. నువ్వు పని అంతా చేసేసి మొత్తం అంతా అయిపోయిన తర్వాత, అన్నం తిన్న తర్వాత, ఆ గింజ అన్నమో ఏదో తిన్న తర్వాత, ఆ గట్టు మీద నీ టవల్ వేసేసుకుని కాలు అలాగ పక్కకి వేసేసి అది ఎక్కడ పడిపోయిందో తెలియకుండా అలా నిద్రలో పోతా చూడు, ఆడనుకో ఇన్ని కారు బంగళా ఉన్న ఆడిదిరా లైఫ్ అంటేనే. ఎంత మైమర్చిపోబడుకుని పోయాడురా. నీకు ఆడు అలా కనబడతాడో, ఆడికి నువ్వు అలా కనబడతావు. ఎవ్వడికి ప్రశాంతత ఉండదు. ఎందుకో తెలుసా? ఈ జీవితము యుద్ధకాలం వంటిది. ఇది మనిషి తల్లి కడుపులోంచి వచ్చిన దగ్గర నుంచి ఏడ్డం ప్రారంభిస్తాడో చచ్చేంత వరకు ఏడుస్తానే బ్రతుకుతాడు మనిషి. ఎందుకో తెలుసా? మనిషి వాడికి పెట్టిన నియమం అలాంటిది. శ్రమలతో నలిగిపోవాలి. దాని నుంచి నువ్వు తప్పించుకోవడానికి అవకాశం లేదు. శ్రమల గుండా వెళ్ళి నీకు పాఠం నేర్పించాలి. ప్రతి దాంట్లోంచి అనుభవం నేర్పించాలి. ఒక తిండి లేనటువంటి స్థితి నీకు ఇచ్చాడంటే దేవుడు నన్ను ఎందుకు ఈ పొజిషన్ ఇచ్చాడని అనుకోవద్దు. ఎంతోమంది ఆకలి తీర్చడానికి నిన్ను నిలబెట్టడానికి దేవుడు నేను సిద్ధపరుస్తున్నాడు. అందుకే నిన్ను పస్తులతో పెడతాడు. గుర్తుపెట్టుకో. నీ దగ్గర ఒక రూపాయి కూడా లేనటువంటి రోజు వస్తుంది. ఎవడు అడిగినా ఏమి ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితిని బట్టి దేవా ఇదిగో నీకు ప్రార్థన చేస్తున్నాను, నీ దగ్గర భక్తి జీవితం కొనసాగిస్తున్నాను, కనీసం ఒక పైసా లేదు. ఎదుటోడిని అడుగుతుంటే కనీసం జాలి కలిగి ఒక రూపాయి ఇవ్వడం లేదు. ఈ స్థితిలో ఎందుకు పెట్టావు ప్రభువా? నువ్వు దేవుడిని అడిగితే దేవుడు నీతో చెప్పేదేంటి తెలుసా? నువ్వు అనేక మంది నీలాంటి పరిస్థితిలో కలిగిన వాళ్ళకి నీ దగ్గర ఉన్న ధనాన్ని పంచుతావు అనుకొని ముందు ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలియజేస్తున్నానని చెప్తాడు. ఈ బాధలన్నీ కష్టాలన్నింటినీ కూడా నీకు ఒక పాఠం నేర్పించడానికే. ఇది నలగొట్టాడు అనుకో, నిన్ను దేవుడి దగ్గర నుంచి దూరం చేసాడు అనుకో కాదు. ఇవి దేవుడికి మరింత దగ్గర అవుతూ ఈ లోకంలో బ్రతుకుతున్న నువ్వు ఒక మానవత్వం కలిగి ఒక దైవ స్వభావాన్ని నువ్వు ధరించుకోవాలనుకుని ఈ బాధల గుండా నిన్ను నలుగొట్టుకుంటూ తీసుకెళ్తాడు. ఎందుకో తెలుసా? దీంట్లోంచి ఒక పాఠాలు నేర్చుకుంటూ ఉండాలి నువ్వు. రేపు పొద్దున్న ఎవరైనా ఆకలి బాధలు ఎలాగుంటాయి నీకు తెలిసి అని అడిగితే నువ్వు చెప్పాలి, ఆకలి బాధలు నాకు తెలియదు ఏమి కాదు. ఈరోజు ఎలాగున్నానని ఆకలి బాధలు లేదనుకున్నావా? ఒకరోజు అన్నం మీద నూనె వేసుకుని తిన్నవాడిని నేను. ఒకరోజు ఏమీ లేకపోతే చలికంపు కొట్టినటువంటి అన్నం తిన్నవాడిని నేను. ఒకరోజు అన్నం లేకపోతే నీళ్ళు తాగి పడుకున్న రోజులు నాకు తెలుసు. నువ్వు చెప్పాలా రోజులు. ఎదుటి వాడికి ధైర్యం నువ్వు ఇవ్వాలి. దేవుడు ప్రతి దాంట్లో నుంచి ఎందుకు నల్లగొట్టుకుంటూ తీసుకెళ్తాడో తెలుసా? ఒక ఎక్స్పీరియన్స్ నీకు అది, ఒక ఎక్స్పీరియన్స్ అది. ఎందుకని అడిగితే మనిషి ఇదే పరిస్థితుల్లో బ్రతుకుతూ ఏదైనా పర్వాలేదు సంపాదన అనుకుంటున్నావు, లేదంటే ఏదో సాధిద్దాం అనుకున్నావు, దేవుడికి దక్కకుండా నీకు నచ్చినట్టుగా బ్రతుకుతా వెళ్ళిపోతా ఉంటుంటే, నీకు నచ్చిన దగ్గరికి వెళ్ళిపోతుంటే, నువ్వు అనుకున్నది సాధించుకోవాలని వెళ్ళిపోతుంటే, నువ్వు ఏవేవో చేసుకోవాలనుకుని దేవుడి దగ్గర నుంచి విడుచుకుని వెళ్ళిపోతుంటే, నీ గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? యాకోబు పత్రిక చూడండి. దేవుణ్ణి పట్టించుకోకుండా మన ఇష్టం వచ్చినట్టుగా మనం బ్రతుకుతూ ఎక్కడెక్కడికో మన ఆలోచన తగ్గట్టుగా వెళ్ళిపోతే, మన ఉద్దేశాల ప్రకారం మనం బ్రతుకుతూ ఉంటుంటే, దేవుడు చెబుతున్నటువంటి మాటలు చూడండి. ప్రసంగి గ్రంథము యాకోబు పత్రిక చూడండి. యాకోబు పత్రిక 19వ అధ్యాయము 19వ అధ్యాయము 14వ వచనం చూడండి ఒకసారి. క్షమించండి, అంతవరకు వద్దు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం చూడండి. క్షమించండి, 4వ అధ్యాయము యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చూడండి ఒకసారి. ఏమని చెప్తున్నాడు చూడండి ఒకసారి.
రేపేమి సంభవించునో రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. చూసారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. నువ్వు ఏదేదో చేస్తున్నావు అన్నావు కదా, రేపు ఏం జరుగుతుందో తెలుసా నీకు? ఏం జరుగుతుందో ఎవరికి తెలియదండి. తెలుసా, మనం సంపాదించి ఏవేవో కూడబెట్టుకుని ఏవేవో చేసుకోవాలనుకున్నా దేవుడు భక్తి జీవితం కొనసాగించకుండా మనకు నచ్చినటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ కానీ భయభక్తులు లేకుండా వెళ్ళిపోతే ఎప్పుడు ఎలాగ మన జీవితం ముగిసిపోతుందో ఎవరికి తెలియదు. ఎందుకని అడిగితే ఈ ప్రాంతాల్లోని విజయవాడ ప్రాంతాల్లోనే ఎక్కడో చిన్న చిరు వ్యాపారి గొట్టాలు కానీ శనగుండలు కానీ ఇలా కుట్లకి అమ్మ వినాలి, జాగ్రత్త వినండి, ఇలా వినండి అమ్మ. ఆ చిన్న చిన్న ప్యాకెట్లు కుట్లకి వేసుకునేటువంటి చిరు వ్యాపారి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే పాపం తెల్లవారుజామున 5 గంటలకు వేసి అన్ని కుట్లకి వేసేవాడంటండి. అన్ని కుట్లకి అలా వేసుకుంటూ వెళ్ళేటువంటి వ్యక్తి ప్రతిరోజు అలాగ వేసుకెళ్తాడు. ఎందుకంటే చాలా యవనస్తుడు, గట్టిగా ఉంటా, ఒక 27 సంవత్సరాలు ఎంత ఉంటాయి. అన్ని కుట్లకి వేసేవాడు చాలా కష్టపడి మొత్తం అంతా అనుకున్నటువంటి సిచ్యువేషన్స్కి రావడానికి, అనుకున్న పొజిషన్కి రావడానికి ఎంతో కష్టపడి పనిచేసేవాడు. 5 గంటలకు లేచిపోయి వెళ్ళిపోయి అన్నీ చేసుకునేవాడు. కొన్ని ప్రాబ్లమ్స్ అని క్లియర్ చేసుకున్నాడు. ఒకరోజు నిద్ర భారం ఎక్కువైపోయినా పట్టించుకోకుండా వెళ్ళిపోడు. అన్ని కొన్ని కుట్ల దగ్గరికి ఇంకా తెల్లవారుజామునే వస్తే ఇంకా షాప్స్ అన్నీ ఓపెన్ చేయలేదు. ఉదయాన్నే షాప్స్ ఏమీ ఓపెన్ చేయలేనప్పుడు ఫోన్లో వాళ్ళు ఓపెన్ చేస్తారు అనుకుని పడుకుండిపోయాడండి. వినాలి జాగ్రత్తగాను. అలా ఎప్పుడైతే వాళ్ళ షాప్స్ తీయలేదని అలా పడుకుండిపోవడం, కొంతసేపు అయిన తర్వాత తెల్లవారుజాము అయిన తర్వాత 6:30 7 టయానికి వచ్చి లెగ్గొట్టారు అబ్బాయిని. చచ్చిపోన్నాడండి. ఆ బండి మీద అలాగ ఉండిపోయాడు. ఎప్పుడు ఊహించుండడం, ఎప్పుడు లాగాని ఇవన్నీ అమ్ముకుని ఆ డబ్బుని తీసుకువెళ్ళి ఆ లెక్క కట్టుకుని తన భార్య చేతిలోనూ అలా పెట్టుకుని తనకున్నటువంటి అవసరాలు తనకున్నటువంటి పరిస్థితులు తెచ్చుకుని హ్యాపీగా కుటుంబంతో ఉండేవాడు. తన గుండె ఆగిపోతుందని తెలియదు. ఎందుకో తెలుసా, రేపేమి జరుగుతుందో నీకు తెలియదు. నీ జీవం ఏ పాటిది. నువ్వెన్నో అనుకుంటావు. నువ్వు అనుకున్న కలలు నెరవేర్చుకోవడానికి నీ జీవితం నీ చేతుల్లో లేదు. నువ్వు అనుకున్న ఆలోచనలు తగ్గట్టుగా నువ్వు బ్రతకడానికి నీ ఆయుష్ నీ చేతుల్లో లేదు. నీ జీవాన్ని పెట్టినవాడు నీకు ఎంత ఆయుష్ ఇవ్వాలో ఆయన చేతుల్లో ఉంది. అది ఏ రోజు ముగిసిపోతుందో నీకు తెలియదు కనుకే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలన్న మాట చెప్తున్నాడు. భూమి మీద బ్రతికినంత వరకు ఏవేవో సంపాదించి ఎంతంత ఉంటాం. గుర్తుపెట్టుకోండి, మనం ఎంత సంపాదించినా, ఎంత బలవంతులమైనా, ఎలాంటి శక్తివంతులమైనా, ఎంత కూడబెట్టినా మనిషికి ఎప్పుడు వరకు మర్యాద, ఎప్పుడు వరకు విలువలు ఉంటాయో గుర్తుపెట్టుకోండి. మనిషికి ఏ విషయంలో కూడా దేన్ని పట్టించుకోకుండా బ్రతుకుతుంటాడు. ఎప్పుడు వరకు బ్రతుకుతుంటాడు తెలుసా? ఎవడ మాట వినడో, నేను ఎవడ మాట వినాలి, నేను సంపాదిస్తున్నాను అంటాడు. అవును కదా? ఎవడన్నా ఏమైనా చెప్పడానికి నీదేనా తింటున్నానా, నా సంపాదన నా ఇష్టం, ఎవడ మాట వినడో, ఎందుకు వినాలని అడుగుతాడు. ప్రతి దానికి సమాధానం చెప్తాడు. మూర్ఖత్వం రాజ్యం వెళుతూ ఉంటుంటుంది. ఇప్పుడు ఇలాంటి ఏ పరిస్థితుల్లోనే ఏ దానికి లొంగడం. అలా లొంగలేనటువంటి పరిస్థితులు ఎప్పుడు వస్తూ ఉంటాయి తెలుసా? లొంగే పరిస్థితులు. ఆ లొంగలేని పరిస్థితులు కాళ్ళు చెయ్యి ఆడేంత వరకు ఎవ్వడ మాట వినడం. ఎవ్వరు వినరు. ఎప్పుడు వింటారో తెలుసా? ఈ కాళ్ళు చేతులు పడిపోయిన తర్వాత ఒకరోజు మంచం మీద ఉంటారు చూడండి, అప్పుడు పరిస్థితులు తారుమారైపోతాయి. అబద్ధం కాదు నా మాటలో. ఆ రోజు పరిస్థితులన్నీ తారుమారైతే నీ కంట్లోంచి నీళ్లు జరుగుతున్న పరిస్థితులను చూసి అలా కారుతూ ఉంటుంటే తుడుచుకోవడానికి కూడా నీ చేయి లేవదు. ఆ రోజు అన్నీ ఆలోచిస్తాం, ఎందుకు ఇలా చేసాను నేను, ఎందుకు ఇలా బ్రతికాను తెలుసా? ఎందుకు ఈ మాటలు నేను చెబుతున్నాను తెలుసా? పరిస్థితులు బాగోలేదండి. పరిస్థితులు బాగోలేదు. సిచ్యువేషన్స్ అన్నీ మనుషులు ఎలా మారారో తెలుసా? మృగాలుగా మారిపోయారు. మనిషికి ఎప్పుడు విలువ ఉంటుందో మనిషి తెలుసుకోవాలి. మనిషి ఎప్పుడు విలువను కోల్పోతాడో మనిషి తెలుసుకోవాలి. ఈ విలువలు పరిస్థితులు కానీ తెలుసుకోలేదనుకోండి, వ్యర్థంగా పరిగెడతారు. ఒక రోజు నీ సత్తువ అయిపోయిన తర్వాత ఏంటని వెనక తిరిగి చూస్తే నువ్వు సంపాదించి నువ్వు కూడబెట్టినవన్నీ ఉంటాయి, కానీ నీకు పట్టడం ముద్ద పెట్టే దిక్కు లేనటువంటి రోజులు కనపడతాయి. ఆ రోజు అది నా సొంత మాటలు కాదు. బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడి జీవితంలో జరిగింది
మనందరికీ వినిపించడానికి తన జీవితాన్ని రాశాడు. ఆ భక్తుడు రాసినటువంటి జీవిత చరిత్ర ఏంటో తెలుసా? మనిషి భూమి మీద ఉన్నంత వరకు అడియాసలతో ఏవేవో సంపాదించుకుని అన్నీ కూడబెట్టుకుని పిల్లల్ని చూడాలి, మనవరాలను చూడాలి, వాళ్ళని చూడాలి, వాళ్ళని చూడాలి అనుకుని అన్నీ కూడబెట్టుకుని అవన్నీ చేసి రెక్కల ముక్కలు చేసుకుని అన్నీ పెంచుతారండి. చివరికి జీవితాలు ఎలాగైపోతాయని చెబుతున్నాడో తెలుసా? చూడండి, బైబిల్లో రాసినటువంటి ఒక యథార్థమైనటువంటి సంఘటన. యోబు గ్రంథం చూడండి ఒకసారి. యోబు గ్రంథం. యోబు గారు మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి వ్యక్తి. యోబు గారి గురించి మాట్లాడాలంటే మనలో ఉన్న ప్రతి ఒక్కడం ఏదేదో అని ఎన్నో బాధలు అనుభవించాడని చెప్తాం. కానీ ఆయన జీవిత పాఠం ఏమి నేర్పించాడో జాగ్రత్తగా వినాలి ఒకసారి. యోబు గ్రంథం 19వ అధ్యాయము. యోబు గ్రంథం 19వ అధ్యాయము. యోబు గ్రంథం 19వ అధ్యాయము 14వ వచనం దగ్గర నుంచి జాగ్రత్తగా చూస్తే, నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి ఒకసారి. ప్రతి ఒక్కరూ లైన్ టు లైన్ చదువుతాను, జాగ్రత్తగా వినండి. యోబు గురించి మనందరికీ బాగా తెలుసు. యోబుకున్నంత ఆస్తిపాస్తులు ఈ భూమి మీద ఎవ్వరికీ లేవు. కొన్ని కోట్లకి పడగలెట్టినటువంటి కోటీశ్వరుడు యోబు ఆ ఊరిలోనే కాదు, ఆ దేశంలోనే యోబు అంటే గడగడ ఉనిగిపోతారంట ఎవరైనా కూడా. తెలుసా? ఆయనకి ఉన్న మర్యాద ఏ మనిషికి ఉండదు. ఆయనకి ఇచ్చే విలువ ఏ మనిషికి ఎవడో. ఆయనకున్నటువంటి ఘనత, ఆయనకున్న గొప్పతనం, ఆయనకున్న స్థితిగతులు ఎవ్వరికీ ఉండవు. అంత గొప్పగా బ్రతికిన వాడు యోబు. ఒక జీవిత సత్యాన్ని చెబుతున్నాడు. యోబు లాంటి వాడే కన్నీళ్ళు పెట్టుకుని చెబుతున్నాడు ఆ మాటలో. ఏమని చెబుతున్నాడు? యోబు గ్రంథం 19వ అధ్యాయము 14వ వచనం ఏమని చెప్తున్నాడు తెలుసా? నా బంధువులు నా యొద్దకు రాకున్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరిచిపోయి ఉన్నారు. చాలా జాగ్రత్తగా వినండి. మన బంధువులు, స్నేహితులు అందరూ ఎప్పుడుంటారో తెలుసా? ₹1,00,00,000 ఆర్డర్ తగిలిసిందని తెలిసిందనుకోండి, పొద్దున్నే నీ దగ్గర కూర్చుంటారు వాళ్ళు. ఆడు 50 లక్షలు అప్పు చేసేసాడట్రా, అప్పు చేసేసి ఆ ఇంట్లోకి వచ్చి కూర్చున్నాడంటే ఆయన చూడడానికి ఎవరైనా వెళ్తారా? ఎందుకని? అప్పు నువ్వు కూడా కట్టడానికి ఏమైనా డబ్బులు నిన్ను అడుగుతాడేమో అనుకుని ఆడెవడో చూడనట్టుగా వెళ్ళిపోతాం. ఆడు సొంత తోబుట్టువైనా అప్పు అయిపోయాడు అనుకోండి, ఆడు ఎంత రక్త సంబంధికుడైనా అప్పు అయిపోయాడు అనుకోండి, ఊర్లో ఉన్న ఇంకో చుట్టమింటికన్నా వెళ్తాం, కానీ ఆడు గుమ్మ మాత్రం దొక్కం. ఎందుకని? అది ఎక్కడ నీకు అంటుకుంటుందని భయం. ఎందుకని? మనిషికి అన్నీ ఉంటేనే మనుషులు చేరతారు. ఏమీ లేదనుకోండి ఎవడో చేరడం మన దగ్గరికి. యోబు స్నేహితులు ఎలాంటి వాళ్ళు తెలుసా? నేను చెబుతున్నానండి, యోబు స్నేహితులు లాంటి స్నేహితులు ప్రపంచం మీద ఎవడో నాకు కనిపించలేదు తెలుసా? ఆ స్నేహితుల గురించి కూడా బాధపడుతున్నాడు. యోబు స్నేహితులు ఎలాంటి వాళ్ళు తెలుసా? యోబుకున్నటువంటి ఐశ్వర్యాలు ఆయన దగ్గర ఉంటున్నప్పుడు ఆయన కూడా తిరిగిన వారు. యోబుకి ఇలాగ అయ్యింది, ఆయన పొలాలు పోని, పనివాళ్ళు పోయారు, ఆస్తి పోయింది, అనారోగ్య పాలైపోయాడు, చివరికి తన పరిస్థితి చూడడానికి కూడా చాలా దారుణమైన స్థితిలోనే నేలన పడి గింజుకుంటున్నాడు అన్న విషయం ఆ స్నేహితులకు తెలిస్తేనట, స్నేహితులు ఒటావుటి మీద వచ్చేసారంటండి, పరుగు మీద. యోబుని దగ్గరికి వచ్చి, అమ్మో యోబు ఇంత స్థితిగతుల్లో ఉండేవాడు, నా స్నేహితుడికి ఎలాగైపోవడం ఏంటి, నా స్నేహితుడి జీవితం ఎలాగైపోవడం ఏంటి, నా స్నేహితుడి జీవితం దగ్గరికి వెళ్ళి పలకరించాలి నేను అనుకుని తల్లడిల్లిపోయి వచ్చేసారంట. అలాగ వెళ్ళి వచ్చేటప్పటికట పెద్ద పెద్ద కేకలు వినబడతానంటండి యోబు ఇంటి దగ్గర నుంచి. ఏంటి అనుకుని అంత దూరం నుంచి చెయ్యెట్టిది ఎలా చూస్తే ఎక్కడో మట్టిలో దొరులుతూ పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఉంటుంటేనట, ఆ యోబు దగ్గరికి ఉన్న పరిస్థితిని చూసి ఆ యోబు దగ్గరికి వెళ్ళలేక, నా స్నేహితుడు ఇదే స్థితిలో ఉన్నాడు అనుకుని వారి బట్టలు చింపుకుని నెత్తి మీద ధూళి పోసుకుని వారం రోజులు భూమి మీద అలా నేల మీద పడి దొరలేరట వాళ్ళు, తిండి తిప్పలు లేకుండా. స్నేహితుడు ఎంత ప్రాణమో చూడండి. అలాంటి స్నేహితులు కూడా ఏమన్నారంట తెలుసా? అంత బాధలో ఉంటే, భూమి మీద ఎవడకి రాలేని జబ్బు నీకు వచ్చింది, నువ్వు దేవుని పక్షాన్ని ఎంత దుర్మార్గమని పనిచేసేవారు ఆ దుర్మార్గుడే అని అడిగారట. తెలుసా? గుండెలు పగిలిపోయినట్టు ఏడ్చాడండి యోబు. గుండెలు పగిలిపోయినట్టు ఏడ్చాడు. నా బంధువులు నా దగ్గరికి మావాడే అనుకుని ఎక్కడెక్కడో బంధాలు కలుపుని వచ్చేవారు నా దగ్గరికి అన్నున్నప్పుడు, ఏవేవో సంబంధాలు చెప్పేవారు, నువ్వు ఎక్కడెక్కడికో నాకు ఇదిగో ఈ సంబంధం అవుతావని చెప్పేవారు. అలాంటి నా బంధువులు ఒకడు కూడా నా దగ్గరికి రాలేదు. నా ప్రాణానికి ప్రాణ స్నేహితులు, వాళ్ళు ప్రాణం ఇమ్మంటే తృణప్రాయంకిచ్చే స్నేహితులు, నా స్నేహితులే నా దగ్గరకు వచ్చి నన్ను నిందించి నిలబెడుతున్నారు అనుకుని ఏడుస్తూ ఏమని చెబుతున్నాడో తెలుసా?
నా ఇంటి దాసదాసి జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు. చూసారా, నా ఇంట్లో చాలామంది పని వాళ్ళు ఉండేవారు. నా ఇంట్లో పని వాళ్ళందరూ యోబు బయట నుంచి వస్తున్నాడంటే గబగబగా కాలు కడుక్కోవడానికి చెంబుతో నీళ్ళు తెచ్చేవాడు ఒకడు ఉండేవాడు, టవల్ తెచ్చి నాకు ఇచ్చేవాడు ఒకడు ఉండేవాడు, ద్వారబంధాలు తీయడానికి తలుపులు తీయడానికి ఒకడు ఉండేవాడు, నేను వస్తున్నప్పుడు నా చెప్పులు పట్టుకోవడానికి ఒకడు ఉండేవాడు, ఏమి తింటానో నా గురించి రెడీగా ఉండేవారు, నేను కడుక్కోవడానికి చేతులకి గిన్నె తెచ్చేవాడు, నేను కడుక్కోవడానికి నాకు ఏమన్నా కావాలంటే వాటన్ని తెచ్చిన దగ్గర పెట్టేవాడు, ఏమి తింటానో ఏమి తిన్నో ప్రతి ఒక్కడు నా బాగోగులు చూసుకోవడానికి ప్రతి ఒక్కడు నా పని వాళ్ళు ఉండేవారు. నా పని వాళ్ళకి నేను అన్యుణ్ణి అయిపోయాను. ఈ జబ్బుతో ఉంటుంటే రే నా బాధ ఇదిరా అని చెబుతుంటే ఎవడో పిలుస్తున్నాడు, నేను చూసి చూడకుండా పక్క నుంచి అలా పోతున్నాడు. ఒకప్పుడు యోబు అంటే అందరికీ గౌరవం, నా పనివాడికి లెక్క లేకుండా పోయింది. ఎందుకని? యోబు పరిస్థితి బాగోలేదు, యోబు దగ్గర సంపాదన లేదు, యోబు దగ్గర ఆరోగ్యం లేదు, యోబు దగ్గర ఏమీ లేదు, ఏమీ లేని ఒట్టి చేతులతో ఉన్నాడు. ఒట్టి చేతులతో ఉంటే సమాజం ఏం చేస్తుందో చూడండి. ఉన్నప్పుడు ఒకలాగున్నారు, లేనప్పుడు ఒకలాగున్నారు. ఇవన్నీ మీకు ఎందుకు చెబుతున్నాను తెలుసా? మీ బ్రతుకుల్లో కూడా వీటన్నిటిని బట్టి దేవుని కానీ విడిచిపెట్టి ఇవే సంపాదన సందడి అనుకుంటున్నావు, ఏవేవో అనుకుని పరుగులు పెడితే ఒక రోజు ఇదే పరిస్థితి వస్తుంది. జీవితం ఏటో నీకు తెలియాలి. తెలిసి దేవుని కాళ్ళు పట్టుకుని బ్రతికితే నీ జీవితం వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత కూడా నీకు భరోసా ఇస్తున్నాడు. ఏమని తెలుసా? ఇదిగో నువ్వు పిండముగా ఉంటున్నప్పుడే నీ రూపణ చేతిలో చెక్కుకుని ఎప్పటి వరకు మోస్తానంటే తెలుసా? ముదిమి వచ్చేంత వరకు ఎత్తుకుని చంకబెట్టుకునేటువంటి ప్రేమ నన్ను నమ్మని చెప్పాడు. ఆయన్ని కాదనుకుని వెళ్ళావా ఆ స్థితి చాలా దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోతుంది నీది. ఇప్పుడు అదే చెబుతున్నాడు. అన్నీ పోని, ప్రాణ స్నేహితులు కాదనుకున్నారు, బంధువులు రానని చెప్పారు, నా ఇంటి దాసదాసులకి నేను అన్యుణ్ణి అయిపోను. ఇక్కడ అక్కడతోటే అయిపోలేదు, నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను, ఎవడో వీడు అన్నట్టుగా పక్క నుంచి పోయారట. అక్కడతోటి అయిపోలేదట. ఇంకా ఏడుస్తే ఏమని చెప్తున్నాడు తెలుసా? నేను నా పనివాడిని పిలువుగా వాడు ఏమి పలవకుండా ఉన్నాడు. నేను పిలుస్తున్నాను, రే రే కొద్ది మంచినీళ్ళు ఇవ్వండిరా అని అడిగితే ఆడెవడో పిలుస్తున్నాడు అన్నట్టుగానే పట్టించుకోలేకుండా వెళ్ళిపోతున్నాడట. పట్టించుకోకుండా. ఇవి మీకు ఎప్పుడు తెలుస్తూ ఉండంటే తెలుసా? మీరు ఇంటి దగ్గర ఎవరైనా వృద్ధులు ఉన్నారనుకోండి, ముసలివాళ్ళు, ఆ ముసలివాళ్ళు ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితిని చూస్తే అర్థమవుతుంటుంది. అలా రే కొద్ది మంచినీళ్ళు బాబు అరే ఎక్కడ అంటే మనం ఏమంటాం చెప్పండి ఒకసారి? ముసలిదానా అటు ఇటు దగ్గర కల కూర్చో, అక్కడ అస్తమాలకి పిలుస్తుంటే పని పోవట్లేదా? ఒకప్పుడు సత్తు ఉన్నప్పుడు ఎంత గౌరవం ఇచ్చాం ఉంటుంది. అది విలువలు పోతాయి, అన్నీ పోతాయి, దారుణమైన స్థితిలోనికి తీసుకెళ్ళిపోతావు. నువ్వు నేను ఒకరోజు ఆ స్థితిలోకి వెళ్ళబోతాం, వృద్ధాప్యంలోనికి. నువ్వు నేను ఆ స్థితిలోకి వెళ్ళే పరిస్థితి వస్తుంది. యోబు చెబుతున్నాడు ముందుగానే. బాల్యాన్ని దాటుకుని యవనంలోనికి వచ్చావు, యవనంలో నుంచి నడిప్రాయంలోకి వెళ్ళావు, నడిప్రాయం నుంచి వృద్ధాప్యంలోకి అడుగు పెడతావు. ఏ ఏజ్ వదలకుండా వెళుతున్న నీకు ఇక్కడ పట్టిన స్థితే ఒక యోబుని విడిచిపెట్టలేదు, నిన్నెంతా దుర్దినాల వెంటాడడానికి. కాబట్టి గుర్తుపెట్టుకో, యోబుకి దేవుడున్నాడు, నమ్మకం ఉంది యోబుకి. యోబుకి గుండె ధైర్యం ఉంది. ఎన్నొచ్చినా ఎందుకో తెలుసా? మనుషులు నమ్ముకోలేదు యోబు. ఆ దేవుడు నాకు తోడున్నాడు చాలు, ముందుగా రానే వస్తుంది అనుకుని ఎదురు చూసాడండి. బాధన పంటి కింద దిగమింగీసుకున్నాడు, కడుపులో ఎంతో వేదన పెట్టుకున్నాడు, గుండెలు అవిసిపోతున్నా తట్టుకుని దేవుడి మీద నిరీక్షణ కలిగి ఉన్నాడు. దానికి గల కారణం అదే చెబుతున్నాడు. కిందకు వచ్చేటప్పటికి మాట్లాడితే ఏమన్నాడు తెలుసా? నేను వాడిని బతిమాలివలసి వచ్చాను, చివరికి నా ఊపిరి నా భార్యకి అసహమయ్యాను. నిజంగా చెబుతున్నానండి, ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం తెలుసా? పెళ్ళికి ప్రమాణాలు చేస్తామని అంటారు. ఏమని ప్రమాణాలు చేస్తారు? అలా చూస్తారేటంబో, మీ ప్రమాణాలు చేయలేదా? ఒట్టి తీసి గొట్టి మీద పెట్టేశారా? అందరూ ఒట్టి తీసి గొట్టి మీద పెట్టేసి బ్యాచ్లే ఎక్కువ. ఈ మధ్య మగోళ్ళకి అందరికీ భయం. ఏమండి ఒక డ్రమ్ము తీసుకెళ్ళి అన్నారంటే గుండె ఆగిపోద్ది. ఎందుకని? డ్రమ్ములు పెట్టి చంపేస్తున్నారు భర్తల్ని. ఏమండి ఏమైనా ఇల్లు సిమెంట్దేండి, కొద్దిగా ఇల్లు ఏమైనా కొద్దిగా అయినా కన్నాలు పూడ్చుకుందామన్నారనుకో భయం. ఎందుకనుకున్నారు? ఒక నరికీసట ప్లాస్టింగ్ చేసేసిందట ఒక ఆవిడకి ఆ ప్లానింగ్ ఎలాగ వచ్చిందో. ఒక ఆవిడ కసి తీరలేదనుకుంటాను, కూర వండేసిందట కుక్కర్లోను. నిజం ఎటకరమనుకున్నారు అవి? కుక్కర్లో కూర వండేసింది. ఒక ఆవిడైతే నరికేసి అవన్నీ ఫ్రిడ్జ్లో అలాగ అన్నీ పేర్చిందంటండి. ఎలాగున్నది చూడండి. మన రీల్ కూడా వచ్చింది రీసెంట్గాను. ఆ రీసెంట్గా వచ్చిన రీల్ పెద్ద కామెడీగా ఉంటుంది కానీ వాస్తవం నిజంగాను. ఏంటో తెలుసా? ఇద్దరు భార్య భర్తలు ఉంటారు. ఆ భార్య భర్తను కాకుండా ఇంకొక ఆయనతో వెళ్ళిపోద్ది. వెళ్ళిపోతే వాళ్ళ ఆయన స్వీట్లు పంచి పెడుతుంటాడు ఊరంతాను.
వాళ్ళ నాన్న ఎవరైతే భర్త ఉన్నాడో ఆ భర్త గల నాన్న వచ్చి తిడతారు, రే బుద్ధి ఉందా లేదా, నీ భార్య ఏమైనా నీకైనా బహుమతి తీసుకొచ్చిందా, ఇంకొకరి తోడు వెళ్ళిపోతే స్వీట్లు పంచి పెట్టడం ఏట్రా గాడిదని తిడతాడు. అప్పుడు ఆడు ఏమంటాడు తెలుసా, నాన్న మా ఆవిడ పోతే పోంది నాన్న, చంపకుండా వెళ్ళిపోయింది నాన్న, నన్ను బతికించిందని. నన్ను బతికించింది చాలు, చంపేసి వెళ్ళిపోతున్నారు అందరూ, నా భార్య ఎంత మంచిది కాబట్టి నన్ను చంపకుండా పోయింది, అందుకు పంచి పెట్టుకుంటున్నాడు స్వీట్. అలాగ అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను తెలుసా, ఇక్కడ యోబు భార్య కట భర్త యొక్క శ్వాస అసహ్యమేసిందట. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా, ఎప్పుడు వరకునన్నా బాగానే ఉంటారండి. మీకు ఉదాహరణ చెప్తాను చూడండి, మొన్న రీసెంట్గా జరిగింది ఆ సిచ్యువేషను. ఒక సేవకుడు ఉన్నాడు, మా సేవ చేసుకోవడానికి ఎన్ని ఊర్లు తిరిగాడండి, చాలా ఊర్లు తిరిగి చాలా మంచి సేవ చేసి నిలబెట్టాడు, పెద్ద సంఘం నిలబెట్టాడు. అలా తిరుగుతున్నప్పుడు ఆ పరిచర్యలో నీళ్లు తాగకపోవడం, సరిగా అన్నం తినకపోవడం, నిద్ర లేకపోవడం ఏమైందంటే లివర్ పాడైపోయింది, కిడ్నీ పాడైపోయింది, కిడ్నీ ఫెయిల్యూర్. డాక్టర్లు అందరూ చెప్పారంట, ఈ కిడ్నీని తీసి ఇంకో కిడ్నీ వేస్తే బాగుంటుంది నీకు, ఎందుకంటే ఇన్ఫెక్షన్ ఇంకొక దానికి కూడా వెళ్ళిపోతుంది, జాగ్రత్త అని చెప్తే ఇంకొక దానికి కూడా వెళ్ళిపోయినప్పుడు దీన్ని తీసే పరిస్థితి వస్తుందంటే ఇంకో కిడ్నీ గురించి అడిగాడట. ఎవరిని అనేటప్పుడు ఇంట్లో వాళ్ళందరినీ చుట్టాలందరినీ చూస్తే వీళ్ళ భార్యది మ్యాచ్ అయింది బ్లడ్ గ్రూప్. కూర్చుని అడిగాడట, అమ్మా ఇప్పటి వరకు ఎంతో పరిచర్య చేసి అంతా మీకు పెట్టాను కదా, ఇవన్నీ నేను ఇంకా పరిచర్య చేయాలన్న ఆలోచన నాకుంది, ఎన్నో ఆత్మల పట్ల భారం. నీ కిడ్నీ ఇస్తే నేను బ్రతుకుతానంటే పుట్టింటికి వెళ్ళిపోయిందండి బట్టలు చదువుకునే. తెలుసా, పుట్టింటికి వెళ్ళిపోయింది. మీకు ఓ విషయం తెలుసా, అలా వెళ్ళిపోతే ఆయన కిడ్నీతో బాధపడుతూ కొన్ని రోజుల కన్నా చనిపోతున్నామో, ఆ మానసిక బాధతో 4 రోజులు చచ్చిపోయాడండి. ఎందుకో తెలుసా, ప్రమాణాలు చేసింది. చావైనా బ్రతుకైనా, వ్యాధి అయినా, బాధ అయినా, కష్టమైన నష్టమైన, అప్పులైనా, ఏదైనా చచ్చేంత వరకు చివరి వరకు నీతోనే ఉంటాననుకునే ప్రమాణాలు ఆ రోజు ఆ ప్రమాణాలు ఏమైనాయో తెలియదు. ఈ రోజు కూడా అంతే కదా, ఎన్నో ప్రమాణాలు చేస్తాం, ఎన్నో ప్రమాణాలు చేసేటప్పటికి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, చూసే నాదుడు చూసే దిక్కుండడం ఏమైపోతే తెలీదు. అందుకని చూడండి, ఒక్కొక్కసారి పక్షవాతం వచ్చినటువంటి భర్తలకు కానీ, ఏదైనా ఒకవేళ ఏ జబ్బుతోటి పడిపోయిన భార్యలను కానీ చూసే విధానం చూడండి, పట్టించుకోరు. ఏని అడిగితే ఒక్కొక్కరిలో ఒక్కొక్క ఆలోచనలు. భార్య మంచం మీద పడిపోయిందంటే ఇంకొక పెళ్ళికి రెడీ అవుతాడు. భర్త ఇలాగ అయిపోయాడు అని అడిగితే వాళ్ళ ఆలోచనలు వాళ్ళకుంటుంటాయి. అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. యోబు ఎంత బాధపడిపోయాడో తెలుసా, తన బంధువులు, స్నేహితులు ఎవరు ఎంతమంది దూరం అయిపోయినా నేను గోతికి వెళ్ళేంత వరకు నాతో పాటు నా భార్య ఉంటుందని నమ్మేటండి. నాలో సగభాగం నా భార్యని ఉంటుంది. అలాంటి భార్య నువ్వు శ్వాస విడుస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది, పక్కకు పోమన్నదంట. యోబు ఆ మాటకి చచ్చిపోంటాడంటే నిజంగా. ఎంత బాధపడకపోతే బైబిల్లో రాయించుంటాడన్నమాట. చివరి వరకు ఉంటానని నా భార్య నా శ్వాస అసహ్యం వేసిందని చెప్పి వెళ్ళిపోయింది. ఇంకేం చెప్పను నేను, ఏ విషయంలో నేను బ్రతకాలి, ఎవరి కోసం నేను బ్రతకాలి. ఇలా చేస్తారంటే ఉంటుందండి పరిస్థితి. గుర్తుపెట్టుకోండి, పిల్లలైనా ఏదైనా భార్య భర్తలుగా ఉంటున్నట్టు ఈ బంధం గోతికెళ్ళేంత వరకు ఇద్దరే తోడుంటారు, అందరూ మిమ్మల్ని విడిచిపెడతారు. ఆ బంధాన్ని కూడా కాదనుకున్నామంటే ఇంకంత దుర్మార్గమైన జీవితాలు ఉండవు. గుర్తుపెట్టుకోండి. అందుకనే దేవుడు ఏర్పరిచిన జంట ఎవరో విడదీయకూడదు అంటాడు. ఎందుకంటే దేవుడే జతకరుస్తున్నాడు. అది ముదిము వచ్చేంత వరకు వెళ్ళిపోవాలి. ఏ విషయాలను చేసిన ప్రమాణాలకి ఏమాత్రం వెనకడుగు వేయకూడదు. యోబుకున్న బాధ అదే చెప్పుకున్నాడు. వెనకడుగు వేసేసిందట, అసహించుకున్నదట. ఆ బాధను దిగమింగుకుని మాట్లాడుతున్న నా ఊపిరి నా భార్యకి అసహ్యమైంది, నేను కనిన కుమారులు నా వాసన అసహ్యమైంది. నేను కనిన కుమారులు చనిపోరు కదా, ఎక్కడొచ్చారు వీళ్ళు? తన కుమారులు అందరూ చనిపోరు, ఎక్కడొచ్చారు ఈ కుమారులు? పుట్టినోడ్చులో రాసాడు చూడండి, 1వ నెంబరేసి. తోడబుట్టిన వాళ్ళంటే యోబు గారు అన్నదమ్ములు ఉంటారు కదా, వాళ్ళ పిల్లలు ఈయన ఏమవుతాడు, చిన్నాన్న పెదనాన్న అవుతాడు అన్నమాట. అందుకని వాళ్ళని కూడా సొంత పిల్లల్లా చూసుకున్నాడట. కొడుకుల్లాగే కూతురులాగే చూసుకున్నాడు. సొంత కొడుకుల్లాగా కూతురులాగా చూసుకున్నటువంటి వీళ్ళే ఏమైపోయారు తెలుసా, చివరికి అప్పటి వరకు పెదనాన్న చిన్నాన్న అనుకుంటూ పరుగు మీద వచ్చి ఒళ్ళో ఎక్కి ఆడుకునేవారు. అలాంటి వాళ్ళకట ఈయన వాసన అసహ్యం వేసిందట. తెలుసా, వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత చాలామందిని ఇదే అంటుంటారండి. పిల్లలు కూడా తల్లిదండ్రులు కొంతమంది అదే అంటుంటారు. తెలుసా, అమ్మా నువ్వు బాగాలేదమ్మా, స్కూల్కి రాకు, నాన్న నువ్వు రాక స్కూల్కి. ఎందుకు రాకూడదు?
నాన్న ఆ మాసిపోయిన బట్టలతో వస్తే, నాన్న ఆ చిరిగిపోయిన బట్టలతో వస్తే ఫీల్ అయిపోయే స్థితి ఉంటుంది చాలామంది పిల్లలకి. నువ్వు ఫీల్ అయిపోయే పరిస్థితిలోనికి వెళ్ళిపోతే నిన్ను అంత పొజిషన్లో ఉండే కాలేజీలోనికి నువ్వు ఎలాగెళ్ళగలిగో? నాన్న మాసిపోయే గుడ్డలో చిరిగిపోయిన గుడ్డలు వేసుకున్నాడు కనుక నువ్వు అక్కడ చదువుకుంటున్నావు. నానే కద్దర బట్టలు వేసుకుంటే నువ్వు ఇంట్లో వంటలు తోముకునే పరిస్థితికి వెళ్దు, లేదంటే ఏ కిరాణా కొట్టులోనో పొట్లాలు కట్టే పరిస్థితికి వెళ్దు. నాకు ఇలా ఉండకూడదు నా పిల్లల బ్రతుకులని తల్లిదండ్రులు నలిగిపోతారు. అది గుర్తుపట్టలేని పిల్లలు వాళ్ళని చూసి ఎగతాళి చేస్తారు. తెలుసా, వీడికి ఏదో తెలిసిపోయినట్టు. నీకేం తెలియదమ్మా, నీకేం తెలియదు నాన్న. నీకు తెలుసా? పోనీ నువ్వు వాళ్ళకన్నా పెద్దోడువా? నిన్ను పుట్టి నిన్ను పెంచి నిన్ను ఈ స్థితిలో నిలవబెట్టినటువంటి వ్యక్తులకి ఏమి తెలియదని ఒక మాటకు తేల్చిపడేస్తుంటారు పిల్లలు. ఇప్పుడు అదే అంటున్నాడు యోబు, నా తోబుట్టు నా పిల్లలకి నా వాసన అసహ్యం వేసింది. ఈ పరిస్థితులన్నింటిని బట్టి కృంగిపోతున్నాడండి. ఈ విషయాలన్నింటినీ సిన్సియర్గా తీసుకోండి. ఈ మాటలన్నింటినీ మీకు ఎందుకు చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. నిర్లక్ష్యంగా ఉండొద్దు ఎవరు కూడాను. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ జీవితాలు అలాగైపోతే యోబు కన్నీళ్ళు మార్చుకుని మాటలు రాస్తున్నాడు. సంఘానికి తెలియాలి ఈ విషయాలు, ప్రతి మనిషికి తెలియాలి. ఎందుకో తెలుసా, మనసు పాడైపోవడానికి వాడి స్థితి వాడికి అర్థం కావడం లేదు. మనసు చెడిపోవడానికి వాడి స్థితి అర్థం కాలేదు. నీ స్థితి ఏదో నీకు అర్థమైపోతే ఎక్కడ కూర్చోలో అక్కడ అర్థమైపోతుంది. నా పరిస్థితి ఏదో నాకు అర్థమైపోతే నేను ఎక్కడ కూర్చోలో నాకు అర్థమైపోతుంది. అది అర్థం కాలేనప్పుడు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మన సిచ్యువేషన్స్ మనం గుర్తుపెట్టుకోండి. అక్కడ అదే మాట్లాడుతున్నమాట. నేను కనిన కుమారులకు అసహ్యమైంది, చిన్నపిల్లలు సహా నన్ను తృణీకరించెదరు. చిన్నపిల్లలు ఏమంటున్నారు? చిన్నపిల్లలు అప్పుడు చూసినప్పుడు తాతయ్య గారు అనేవారు యోబుని. ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? పిచ్చోడు 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 అంటున్నారండి. అతనున్న పొజిషన్ చూసి వాళ్ళకు కూడా ఎగతాళి అయిపోయాడట. ఏమని చెప్తే, నేను లేచుట చూచిన ఎడల బాలురు నా మీద దోషణ పలికిరి. ఏమని? రే ముసలోడా, ఎందుకు ఇలాగొచ్చావు? చూసారా ఎంతమంది అంటారు అలాగా? ఎందుకు దిక్కును కూర్చోలేవా? ఇలాగ వస్తావు, అలాగే వెళ్తుంటావు, అక్కడ ఉమ్మేసేస్తున్నావు, ఇక్కడ ఇది వేసేస్తున్నావు. చిన్నప్పుడు నువ్వేం చేసావు? చిన్నప్పుడు ఏం చేసావు? ఎలాంటి పరిస్థితులు అండి. సిటీస్లోకి వెళ్ళి చూడండి, ఎలాంటి దౌర్భాగ్యమైన జీవితాలు ఉన్నాయో తెలుసా? పిల్లల్ని రెక్కల ముక్కలు చేసుకుని చదివించి ఒక ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్తే ఆ డబ్బులన్నింటిని ఇలా పోగేసుకుని ఒక పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో ఫ్లాట్లు కొనుక్కుంటున్నారు, లగ్జరీ హౌసుల్లో. ఆ ఫ్లాట్లలో లగ్జరీగా హ్యాపీగా బ్రతకడానికి ఉంటుంది, కానీ ఈ ఓల్డ్ ఏజ్ వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తులు ఉండడానికి ప్లేసులు లేక, వీళ్ళకి ఎక్కడ పడితే అక్కడ వీళ్ళని కడగడానికి ఇలాంటి పరిస్థితులు లేక అంత ఉద్యోగం చేసి ఆ రిటైర్మెంట్ డబ్బులతో ఆ ఫ్లాట్లు కొనుక్కున్నటువంటి ఆ తల్లిదండ్రుల దగ్గర డబ్బులు తీసుకుని అవన్నీ కట్టుకుని తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో తెలుసా? నడు రోడ్డు మీద ప్లాట్ఫామ్ మీద వదిలేస్తున్నారండి వీళ్ళు, దుర్మార్గులు. తెలుసా, పెద్ద పెద్ద వేసవ కాలంలో ఇలాంటి పరిస్థితులు వస్తుంటే దాని విషయంలో అసహ్యం వేసి బయట రోడ్డు మీద వదిలేస్తున్నారు. ఒకడైతే నడు రోడ్డు మీద తండ్రిని తీసుకొచ్చాడు, పెద్ద వర్షం వస్తుంది, ఆ వర్షం వస్తుంటే నీరంతా కొట్టుకుపోతుంది. చాలా పెద్ద వ్యక్తి అండి. అలాంటి పెద్ద వ్యక్తిని దించి ఒక పక్క నుంచి తోసేస్తున్నాడు. బాబు ఒక 5 నిమిషాలు ఆగరానంటే కిందకి దిగని ఇలా తోసేస్తానండి. మ్యాన్ హోల్ ఉంటుంది కదా, నీరంతా గోతులోకి వెళ్తుంది కదా, ఆ గోతులో పడిపోయి అలా వెళ్ళిపోయాడు అందులో నుంచి ఆ తండ్రి. అంటే ఏం చేయాలి? మనిషి పశువాడు, మనిషి పశువా? నేను కనకపోతే నువ్వు వద్దు అసలుకి. నిన్ను కనకపోతే నీ జీవితం ఎలాగుందినా, నీ పరిస్థితి ఇప్పుడు ఎలాగున్నదంటే ఎవరి వల్ల వచ్చింది అది? దేవుడు నీకు తల్లిదండ్రులు ఏర్పరిచి నీ గర్భాన్ని వాడు పుట్టిస్తే వాళ్ళు నీకు అసహ్యమయ్యారా? మరి నీ చిన్నపిల్లప్పుడు నువ్వు వాళ్ళ మీద వచ్చేసావు, నీ చిన్నపిల్లవాడి మీద వాళ్ళ మీద గత్ర చేసావు, అయినా వాళ్ళు నిన్ను ప్రేమగా నా కొడుకే నా కూతురిని ఎత్తుకున్నారు కదా, నువ్వు ఇప్పుడు నీకు అసహ్యం వేసిందా వాళ్ళు? ఎలాంటి స్థితిలో బ్రతుకుతున్నావు చూడండి. మనిషి జీవితం మృగాల్లా మారిపోయింది. కన్నా తల్లిదండ్రులని లేరు, తోబుట్టువులని లేరు, ఎవరో లేరు. మనిషి సంపాదన ఉంటే మనిషి కావాలి, మనిషి సంపాదన లేకపోతే ఎవడో అవసరం లేదు. విలువలు లేనటువంటి జీవితాలు బ్రతుకుతున్నారండి. పరిస్థితులు ఎలాగైపోతున్నాయి చూడండి, మృగాల్లాగా మారిపోతున్నాడు. ఏడుస్తూ చెబుతున్నాడండి యోబు, మానవులారా నా జీవితానికి జరిగింది. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు యథార్థపరుడు, నీతివంతుడు. అలాంటి దేవుడితోటి దేవుడే స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ఒక యోబుకే ఇలాంటి జీవితం వచ్చిందంటే మనం ఏమన్నా యోబు కన్నా గొప్పవాళ్ళమా? మనం యోబు కన్నా గొప్పవాళ్ళమా? కాదే. ఎలాంటి పరిస్థితుల్లో మన జీవితాలు ముగిసిపోతే ఆలోచించండి. పిల్లల్ని చూసుకోమని నేను అనట్లేదు, చూసుకోండి పిల్లలందరినీ. పిల్లలకు కావాల్సినవన్నీ చూడండి, విలువలు నేర్పించండి వాళ్ళకి. నీకేట్రా లోటు,
మేము అన్నీ సంపాదించుకు తెస్తాం, నీకు నచ్చినట్టుగా తిరిగామంటే ఆడు రోడ్డు మీద అలా గాలిగళ్ళే తిరుగుతాడు. ఏదో ఒకలాగా ఏదో ఒక రోజు నీకు తెలియకుండానే ఏదో కుంపటి తీసుకొచ్చి పెడతాడు. బట్ నువ్వు గుండ్లు బాదుకుని ఏడుస్తావు. పిల్లలకు కూడా క్రమశిక్షణ నేర్పించుకోవాలి. తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులు వాక్యం చదువుతూ ఉండాలి. నిన్ను చూసి నీ క్రమశిక్షణ పిల్లలకు రావాలి. పిల్లలు కూడా రేపు పొద్దునే నువ్వు పెద్ద ఎదిగిన తర్వాత కంటికి రేపలా నిన్ను కాపాడుకుని చూసుకుని తల్లిదండ్రులుగా పిల్లలుగా వాళ్ళు ఉండాలి. తల్లిదండ్రులు సన్మానించే స్థితికి వాళ్ళని తీసుకొచ్చి వాక్యం నేర్పించాలి. చిన్నప్పటి నుంచి అదేం ఉంటుందా? మనకే భయభక్తులే, వాళ్ళకి ఏమి నేర్పిస్తాం చెప్పండి? మనమే వాక్యాన్ని సరిగా వినడం లేదు, మనమే వాక్యం పక్షాన్ని సరిగా ఉండడం లేదు. మన పిల్లలు ఏమి నేర్చుకుంటారు చెప్పండి? నువ్వు సిన్సియర్గా ఉంటే నీ పిల్లలు నేర్చుకుంటారు. నిజంగా చెబుతున్నానండి, మన బతుకులు తిరం లేనప్పుడు మన పిల్లల బ్రతుకులు కూడా అలాగే అయిపోతాయి. మన బట్టే మన పిల్లల బ్రతుకులు జీవితాలు ఉంటాయి. పొద్దున్న పాస్టర్ గారు చెప్పారు కదా, అయ్యగారు చెప్పారు కదా పెద్దయినా, ఏమని? కాయలు బట్టి ఫలాల బట్టి దేని చెప్పొచ్చట? చెట్టుని చెప్పొచ్చట. తెలుసా? మన పిల్లల్ని బట్టి నీ పరిస్థితి ఏడో చెప్పచ్చు. వాడు రోడ్డు మీద ఈ తుంట్ర వేషాలు వేస్తూ తిరుగుతుండే అనుకోండి, ఆయన ఏమనరు. రే వీడి తల్లిదండ్రులు ఎవరా అని అడుగుతారు. అంటే అర్థమేంటి? వీడు ఎలా ఉండడానికి కారకులు ఎవరు? అది అక్కడ ప్రాబ్లం వస్తుంది. అందుకనే దేవుని ధర్మశాస్త్రం అందు ప్రార్థన అందు ఎడతెగ మనం ఉండగలిగితే మన బిడ్డలు కూడా క్రమశిక్షణ కలిగి బ్రతుకుతారు. లేదనుకుని లోకంలో అడియాసలు కలిగి మనమే బ్రతికామనుకోండి, మన బిడ్డల ఆలోచన విధానం కూడా మారిపోద్ది. వాడికి కూడా మనకలాగే భయభక్తులు లేకుండా వాడు తిరిగేస్తాడు. మనం ఒక దారి పడితే వాడు ఒక దారి పడతాడు. మనకు ఒక పక్క నుంచి కొన్ని బాధలు ఉంటాయి, వాడు తీసుకొచ్చే బాధలు ఇంకొక కొన్ని అవుతాయి. ఈ బాధలు తట్టుకోలేక ఒకరోజు గుండె పగిలి చచ్చిపోవనే పరిస్థితి వస్తుంది మనకి. దేవుడు అందుకనే చెబుతున్నాడు, ప్రశాంతంగా ఉండండి రా అని చెబుతున్నాడండి. ప్రశాంతంగా ఉండండి. ఎందుకని అడిగితే దేవుడు చెబుతున్న ప్రతి దాన్ని మనం ఆలోచించాలండి. మనిషి విలువలు ఎప్పుడు తెలుస్తాయో తెలుసా? ఎప్పుడు తెలుస్తాయో దేవుడు చెబుతున్నటువంటి మాటలు, జ్ఞానులు చెబుతున్నటువంటి మాటలు చూడండి. మనిషి జీవితం నీకు తెలియజేయాలంటే, మనిషి జీవితం నీకు అర్థమైపోవాలంటే కొన్ని విషయాల మీద నీకు అవగాహన కావాలి. అందుకనే జ్ఞానం ఏమన్నాడు తెలుసా? నీ లైఫ్ ఏటో, నీ బ్రతికేటో, నీ జీవితం ఏటో నీకు అర్థమైపోవాలంటే ఒక ప్లేస్ చెబితే అక్కడికి వెళ్ళి కూర్చో అని చెప్పాడు. ఎక్కడికి? ప్రసంగి గ్రంథం చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథం చూడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము. నీ జీవితమేటో నీకు పూర్తిగా క్లియర్గా అర్థమైపోవాలంటే జ్ఞానులు చెప్పినటువంటి మాటల్ని శ్రద్ధ కలిగి మనం కానీ ఒకవేళ వినగలిగితే ఏమని చెబుతున్నారో జాగ్రత్తగా చూడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం 2వ వచనాలు జాగ్రత్తగా మనం చూడగలిగితే, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు, మరణదినమే మేలు, విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఎలయనగా మరణం అందరికీ వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనస్సున పెట్టుదురు. చూడండి, ఎందుకు ఈ విషయం చెప్పారు తెలుసా? జ్ఞానం ఏమంటాడు తెలుసా? ఒకని జన్మదినము కంటే మరణదినం మేలు. నువ్వేంటో నీకు అర్థమైపోవాలంటే, నీ జీవితం ఏంటో నీకు అర్థమైపోవాలంటే, నీ బ్రతుకు ఎలాంటిదో నీకు అర్థమైపోవాలంటే, నీ స్థితిగతులు ఎలాంటివో నీకు అర్థమైపోవాలంటే నేను చెబుతున్న దగ్గరికి వెళ్ళు. విందు జరుగుతున్న ఇంటికి వెళ్ళక ప్రాలాపించి వాడి ఇంటికి వెళ్ళిపో, నీకు అర్థమైపోద్ది. విందు జరిగేవాడి ఇంటికి వెళ్ళకో. విందు జరుగుతున్న ఇంటికి ఎందుకు వెళ్తావు? విందు జరుగుతున్న ఇంటికి ఎందుకు వెళ్ళొద్దని చెప్పాడు తెలుసా? మనం అనుకోవచ్చు ఇదేంటండి, సంతోషంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా ఏడ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళమని చెప్తున్నాడు జ్ఞాని. ఇదేం జ్ఞాని అని నువ్వు అనుకోవచ్చు. విందులు ఎందుకు చేస్తారో తెలుసా? ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం చూడండి. అదే వచ్చిన అలా పట్టుకుని ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనాన్ని చూడండి ఒకసారి. మంత్రపు కట్టు లేక కాదు చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనం చూడండి ఒకసారి. 19వ వచనం. నవ్వులాటలు పుట్టించుటకై విందు ఎందుకు చేస్తారో చూడండి. విందు చేయి చోటకి ఎందుకు వెళ్ళొద్దంటే, నవ్వులాటలు పుట్టించుటకై వారు విందు చేయుదురు. ద్రాక్షారసపానము వారి ప్రాణమునకు సంతోషకరము, ద్రవ్యం అన్నిటికీ అక్కర వచ్చును అని చెప్పాడు. చూసారా? విందులు ఎందుకు చేస్తారంటే, విందు ఎందుకు చేస్తారంటే తెలుసా? ఎక్కడికి వెళ్ళమన్నాడు జ్ఞాని? చెప్పాలమ్మా, ఎక్కడికి వెళ్ళమన్నాడు జ్ఞాని? ప్రాలాపించి ఇంటికి వెళ్ళండి, ప్రాలాపించి వారి ఇంటికి వెళ్ళండి.
ప్రాలాపించి వారి ఇంటికి వెళ్ళండి, విందు జరిగి దగ్గరికి వెళ్ళొద్దు. ఎందుకు విందు జరిగి దగ్గరికి వెళ్ళొద్దు అన్నాడు? ఏమన్నా జ్ఞాని పిచ్చోడా? ఏడుస్తున్న దగ్గరికే వెళ్ళమన్నాడు, నవ్వే దగ్గరికి ఎందుకు వెళ్ళొద్దు అన్నాడు అంటే, ఇక్కడ చెబుతున్నాడు నవ్వులాటలు పుట్టించుకోవడానికే వారు విందు చేస్తారు. విందులు ఏం చేస్తారు? విందులు ఏముంటుంది? మందు ఉంటుంది. అవునే కదా? అందుకనే చూడండి, ఎప్పుడన్నా పెళ్ళిళ్ళు అవుతున్నాయి అనుకోండి, పెళ్ళికి ముందు ముందే సౌండ్ సిస్టమ్ మొత్తం స్టేజ్లు అన్నీ వేస్తారు. అప్పుడు స్టార్ట్ అవుతుందండి. స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ పాట చెప్పండి, జీడి గింజలు ఈయన స్టార్ట్. అది అక్కడి నుంచి స్టార్టింగ్ అండి. అక్కడి నుంచి రాత్రి అంతా రికార్డింగ్ డ్యాన్స్లో ఇంకా మొత్తం. ఆ తాగేసి ఆడు నాగిని డ్యాన్స్ వేసేస్తుంటాడు, కింద దొర్లేస్తుంటాడు. ఆ బాడి నదని చూడ్డు, కింద చూడ్డు. ఒక పక్క నుంచి ఆడు తల్లిదండ్రులు చూసి అమ్మ మా అబ్బాయినా డ్యాన్స్ వాళ్ళ నాన్నకలాగే సేమ్. వాళ్ళ నాన్న అలాగే పెద్ద నాగుపోము, ఇటు చిన్న పాము. ఆడు మెలికలు తిరిగి అలాగా బురదలో దొర్లేస్తుంటాడు. అలాగా అమ్మ చూసి మురిసిపోతుంటుంది, నాన్న చూసి మురిసిపోతుంటాడు. తాగేసి వచ్చి 2 పొల్లు కూడా వేస్తాడు ఇక్కడ పొద్దున అయ్యేటప్పటికి. ఏమ్మా అలాగైపోయింది అంటే చెంగి కప్పించుకుని కవర్ చేస్తుంటుంది. పడిపోయింది అమ్మ, పడిపోయింది దెబ్బలో లేదు ఇది. మరి అబ్బాయి తాగి కొట్టేశాడు, చెప్పుకుంటే సిగ్గు, మా అబ్బాయి గొప్ప అని చెప్పుకున్నాం. ఆ అబ్బాయి కొట్టేశాడంటే బాగోదని కవర్ చేసుకుంటుంది. రాత్రి అంతా ఇది. పొద్దున్న లేచేటప్పటికి నువ్వు ఉంటే నేను, ఏ పాట ఇది? తర్వాత ఇంకోటి ఏది ఉంది కదా, ఇప్పుడు కొత్తగా ఇందాక పాడారు కదా, ఏమైనా అదొకటి. ఇలాంటి పాటలండి, ఇలాంటి పాటలు పాడతారు రాత్రి అంతా. అయ్యి పగల అయ్యేటప్పటికి దైవభక్తులు మొత్తం అందరూ పరిశుద్ధ అలాంటి పాటలు. ఎందుకని? విందు చేయి దగ్గరికి ఎందుకు వెళ్ళొద్దు అన్నాడు తెలుసా? ఈ విందుల్లో మందు దాగి చిందులేసి వాళ్ళు అల్లర్లు చేసి గందరగోళం చేస్తారు. నీ బతికేటో నువ్వు తెలుసుకోలేవు. అక్కడ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా వాకింగ్ చెప్పడం కుదురుతుందా? పెళ్ళిళ్ళలో చెప్పండి, పుట్టినరోజుల్లో కానీ పెళ్ళిలో కానీ. సరిగ్గా అక్కడికి అయిన తర్వాత అన్ని ముస్తాబులు అయిపోయిన తర్వాత సరిగ్గా అయ్యగారు మైకు పట్టుకుని మెసేజ్ చెప్పేవాడికి వెనకాల ఒకళ్ళు ఎగుతాడు తాగేసి, పెట్టండి భోజనాలు పెట్టండి, అయిపోయింది, ముగించండి. అయ్యేట మరి ఎక్కడికి వెళ్తాం? ఇంతకీ ఇక్కడికి వచ్చింది తినడానిక, పెళ్లి చేసుకోవడానిక? పెళ్లి చేయడానికి. వాళ్ళే అంటారు ముగించండి, అయిపోయింది, టైం అయిపోయింది, భోజనాలు ఎప్పుడు పెడతారండి అంటారు. అక్కడి నుంచి వెనకాల ప్రసంగం వినరు. ఒకవేళ ఆ ప్రసంగం వినడానికి ఏమైనా టైం ఉంటే అయినా వింటారా? పోనీ మీరేమన్నా అక్క ఈ చీర ఎక్కడ కొన్నావాక, ఇది ఈ నగలు ఎక్కడ కొన్నావు, ఇది బంగారం, ఇది నేను ఈ షాప్లో తిరిగి ఎక్కడ కనపడలేదు. ఆ వాక్యం అలా జరుగుతుంది. ఈ కుర్చీలు అలాగ వేసేసుకుని మొత్తం అందరూ ఇలా మాటలు. ఇంకొక బ్యాచ్ ఉంటుంది, ఐటమ్స్ ఏంటి, ఏమేమి ఉండరేటి, ఏమన్నా దమ్ బిర్యానీ లేకపోతే ఇక కామన్ అయినా ఇలా పెళ్ళిళ్ళు ఎప్పుడు ఇలా జరుగుతుందిరా, ఈ పెళ్ళిళ్ళు అయితే బాగా పెడతారా, ఈ మాటలు. వాక్యం ఎప్పుడు వింటారు మీరు? విందుల్లో ఏమన్నా వాక్యం వింటారా? లేదు. ఒకవేళ ప్రార్థన పెట్టి వాక్యం విందామన్నా ఆపించేవాళ్ళు కొంతమంది. ఒకవేళ ప్రార్థన వాక్యమేనా చెప్పి నీకేమైనా తెలియజేద్దాము, ఆ పెళ్లి యొక్క వివరణ ఏటో నీకు వివరిద్దాం అనుకునేటప్పటికి తిండి మీదో లేదంటే బట్టల మీదో దేని మీదో ఆలోచన పెట్టుకుని వచ్చి వాళ్ళని పోయి వాళ్ళని పలకరించుకుంటూ మా పెద్ద అబ్బాయి అమ్మ, మా చిన్న అమ్మాయి అమ్మ, పెళ్ళి అయింది కాదు, 2 పిల్లలు, వీడికి మొన్నే ఉద్యోగం వచ్చింది, వాడు జీతం ఇంత, వీడు ఇలా స్థిరపడ్డాడు, వాడు అంత చదువుకున్నాడు అని చెప్పుకుంటాం మనం. వాక్యం ఎవ్వడో వినడం. జ్ఞాని ఏమన్నాడు తెలుసా? వెళ్ళొద్దురు అక్కడికి, నీ బ్రతికేటో మైమర్చిపోతావు నువ్వు. అక్కడికి వెళితే నీ జీవితం మీద మైమర్చిపోతావు. ఎలా మైమర్చిపోతావు తెలుసా? ఆడు 10 కూరలు పెడతాడు, నీ ఇంటి దగ్గర ఫంక్షన్ అయితే 20 కూరలు పెట్టాలి ఇప్పుడు నువ్వు. ఎందుకని? ఆడు 10 పెట్టాడంటే నువ్వు ఇంకొక 10 పెట్టాలి. వాడు 1,00,000 రూపాయలు చేసాడంటే నువ్వు ఊరందరికీ చెప్పాలనుకుంటావు. ఆడికి ఇలా గొప్ప గొప్ప ఆలోచనలు నీకు వచ్చేస్తా ఉంటే మన పరిస్థితి ఏమో ఒక 10,000 వరకునే తూగేది. అప్పు మాత్రం 2-3 లక్షలు చేస్తాం. ఇవన్నీ అప్పులు పాలైపోయే పరిస్థితికి వస్తాం. నీ జీవిత విలువలు తెలియదు. నీ జీవితానికి మించినటువంటి ఆలోచనలు నీకు వస్తాయి. నీ జీవితాన్ని వ్యర్థపరచుకోండి. అందుకనే విందు జరుగుతున్న ఇంటికి వెళ్ళొద్దు. విందు జరుగుతున్న ఇంటికి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? ప్రాలాపించువాడి ఇంటికి వెళ్ళు. ప్రాలాపించువాడి ఇంటికి వెళ్ళు. ప్రాలాపించువాడి ఇంటికి అంటే అర్థం ఏంటో తెలుసా? చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళు. చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి, శవాన్ని అలా పడుకోబెడతారు. శవాన్ని అలా పడుకోబెట్టినప్పుడు ఒక టెంట్ వేస్తారు. ఆ టెంట్ వేసిన వెంటనే ఆ కుర్చీలు వేస్తారు. ఎవరికి ఎవరు మాట్లాడుకోరు, అలా మౌనంగా వస్తారు. ఎవరికి వాళ్ళ కుర్చీలో కూర్చుని అలాగ ఉంటుంటారు. భార్య ఏడుస్తూ ఉంటుంటుంది, అయ్యా ఎక్కడికో ఊరి వెళ్ళే నువ్వు డ్యూటీ నుంచి వస్తున్నావంటే ఎదురు చూస్తూ ఉండేవాడిని నీ ఇంటి దగ్గర. నేను ఎవరి కోసం చూడాలి? నేను ఈరోజు
నువ్వు వస్తావు అనుకున్నాను కదా, నువ్వు ఇక రావన్న విషయం తెలిస్తే తట్టుకోలేకపోతున్నాను. నువ్వు నా యజమానుడు, నువ్వు నా ఇంటి దగ్గర ఉంటే నువ్వేం చేయకపోయినా ధైర్యం, నువ్వు నీ చేతులతో ఏం తీసుకొస్తావని ఎదురు చూస్తున్నాను. కానీ ఈరోజు నువ్వు ఈ పరిస్థితుల్లో నన్ను అన్యాయం చేస్తావని అనుకోలేదు. ఎవరి కోసం నేను చూడాలి? ఎవరు నన్ను చూస్తారో? నువ్వే కదా నన్ను చూస్తావు. ఎవరు నన్ను చూస్తారు? తిన్నావని ఎవరు అడుగుతారు అని భార్య శవం మీద బడి ఏడుస్తూ ఉంటుంటుంది. బిడ్డలు ఏమంటారు తెలుసా? నానా, నువ్వు ఉన్నప్పుడు నాకు ఇటేలుతూ అటేలుతూ ఏదో తెచ్చి పెట్టేదానికి, అమ్మ బాగున్నావా, నాన్న బాగున్నావా అనుకుని ఏవేవో అడుగుతుండేవాడు. ఇప్పుడు ఎవరు తెస్తారు నాన్న? నేను ఒక పక్కనే మూలన కూర్చుని ఏడుస్తూ ఉంటుంటే ఏమ్మా ఎవరేమన్నారు అని నన్ను ఎత్తుకుని తిప్పేవాడివి. నన్ను ఎవరు ఎత్తుకుంటారు? నన్ను ఎవరు ఓదరుస్తారు? నాకు ఏమన్నా బాధ వచ్చిందంటే నా ఇంటి గుమ్మంతో కడిగేవాడివి. నాకు ఏమన్నా బాధ ఉన్నదంటే అమ్మ ఇవి తీసుకో, అవి తీసుకొని చెప్పేవాడివి. ఎవరుంటారు నానా అని అడుగుతూ ఉంటుంటారు. పిల్లలు వీళ్ళ ఏడుస్తూ ఉంటుంటే, ఇదిగో ఆ అబ్బాయి, పెద్ద అబ్బాయి ఎక్కడో చదువుకుంటున్నాడు, చదువుకున్నవాడు ఇంకా రావడానికి టైం పడుతుంది అని అడిగితే ఇక్కడ ఏడుస్తున్న వాళ్ళు ఉంటానే ఉంటుంటుంది. అలా ఏడుస్తున్న వాళ్ళు ఇంకా ఇలా లేట్ చేస్తున్నారు శవన్ అనేటప్పటికి, అదిగో ఆ పెద్ద అబ్బాయి రావాలంటే పెద్ద అబ్బాయి వచ్చేంతవరకు వెయిట్ చేస్తున్నాడు. అలా చూస్తూ ఉండే సమయానికి పెద్ద అబ్బాయి అలా దిగి ఇలాగ వచ్చేటప్పటికి, ఇదిగో వాళ్ళ అబ్బాయి వచ్చేస్తున్నాడు అనేటప్పటికి ఇక్కడ తల్లి బిడ్డలు మొత్తం అందరూ పెద్ద కేకలు పెట్టుకుని ఏడుస్తుంటారు. అక్కడి నుంచి పరిగెట్టుకుని వస్తాడు. నానా, నువ్వు లేకపోతే నేను ఎలాగుంటాను నానా? నాకు ధైర్యం చెప్పేవాడు నువ్వే కదా, నా పరిస్థితుల్లో నేను ఎదగడానికి కారణం నువ్వే కదా నానా, నువ్వే లేకపోతే ఎలాగ నానా అనుకుంటే, ఆ శవం మీద పడి ఏడుస్తుంటే, ఆ రోజు ఆ శవం మీద పడి ఏడుస్తున్న వాళ్ళు ఏడుపుల్లో మాట్లాడే మాటలు నెమ్మదిగా నీ చెవులోకి వెళ్తుంటుంది. అలా వెళుతున్నప్పుడు వాళ్ళ జీవితాల్లో ఎంత సంపాదించినా ఆ సంపాదన అంతా ఆ పెట్టులో పెట్టకుండా అలా స్నానం చేపించి ఒక పాత డ్రెస్ అలా తగిలించి పౌడర్ పామి అలా పెట్టులో పెట్టినప్పుడు వాచ్ తీసేస్తారు, ఉంగరం తీసేస్తారు, నీ దగ్గర ఉన్న అన్నీ తీసేస్తారు, విలువైన వస్తువులన్నీ వాళ్ళు తీసేసుకుంటారు, నిన్ను అలా తీసుకువెళ్ళిపోతూ ఉంటుంటారు. ఆ రోజు నీకు అర్థమైపోద్ది, ఈరోజు ఈయన చనిపోడు, ఇలాగ వెళ్తున్నాడు, రేపొద్దున్న నేను కూడా చనిపోతాను, నన్ను కూడా ఇలాగే తీసుకువెళ్తారన్నమాట. రేపొద్దున్న నేను చనిపోయిన నా శవం మీద పడి ఇలాగే ఏడుస్తారన్నమాట. నేను చనిపోయిన తర్వాత నాకు ఇష్టమైనవన్నీ కూడా నా బాక్స్లో పెట్టమన్నాను, కానీ విలువైనవన్నీ వీళ్ళు తీసేసుకున్నారు. నాకంటూ ఏమీ చేయకుండా ఒట్టి చేతులతో నన్ను పంపించేస్తున్నారు. ఆ బ్రతికిద్ది నా అర్థమైపోయింది, నా జీవితం ఇదని అర్థమైపోయింది. లైఫ్ ఎంత సింపుల్గా ఉంటుందని నాకు అర్థం కాలేదు. జ్ఞాని చెబుతున్నాడు, ప్రాలాపించి వాడి ఇంటికి వెళ్ళు, బ్రతికేట అర్థమైపోతుంది. జీవితాలు ఎంత సునాయాసంగా ముడిపోతున్నాయో, ఎలా ముగిసిపోతున్నాయి నీకు అర్థమవుతుంది. ఇప్పటి వరకు ఏవేవో సంపాదించి ఎవరెవరికో ఎన్నో పంచిపెట్టేసి అంతా అయిపోయింది అనుకున్నావు. ఒక రోజు నువ్వు మంచం మీద పడిన తర్వాత నిన్ను చూసే దిక్కు లేనప్పుడు ఏడ్చే బాధ ఉంటుంది, అది వర్ణించలేమంటది. ఎంతోమందిని చూశాను నేను, ఎంతోమంది చూశాను. మొన్న కూడా రీసెంట్గా చెప్పిన ఒక మీటింగ్లోనూ, ఊరి పేరు చెప్పను కానీ ఒక అంకుల్ ఉన్నారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉంటారు ఆయన. ఆ అంకుల్ ఒకసారి నన్ను ఇక్కడ ఆయన దగ్గరికి రమ్మన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళానండి. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయనతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ పిల్లలందరూ వెల్ సెటిల్డ్ మాట. అలాగా ఆ ప్రాంతం దగ్గరికి వెళ్ళి అలాగా ఆయన దగ్గరికి వెళ్ళాను. కూర్చొని గంట మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక్కడున్నాడు, ఆయన భార్య చనిపోయింది. ఆయన జాబ్ చేసినప్పుడు రిటైర్డ్ అయినటువంటి డబ్బులతో బిడ్డలకి ఇచ్చేస్తే వాళ్ళు సెటిల్ అయిపోయారు. బెంగళూరులోనో ముంబైలోనో ఇంట్లో సెటిల్ అయిపోయారు. సెటిల్ అయిపోయిన తర్వాత అతను ఒక్కడి ఇంటి దగ్గర ఉన్నాడు, బాగా వృద్ధాప్యంలో ఉన్నాడు. ఎందుకో నాకు ఫోన్ చేయాలనిపించిందంట, చేసాడు. వెళ్ళిన తర్వాత మాట్లాడుతున్నాడు. ఆ పెద్ద ఆయన ఎంతో సంపాదించాడు, చాలా చక్కగా దేవుళ్ళు నిలబడేవాడు, పరిచర్యలు కూడా తిరుగుతూ ఉండేవాడు అంతను. ఆ రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత కాఫీ ఇచ్చారు, తాగాను, కూర్చున్నాను. చాలా కొన్ని మాటలు మాట్లాడుకున్నాం పరిచర్య గురించి, నాకు సంఘం పక్షాన్ని జరిగినటువంటి కొన్ని పరిస్థితులు ఆయనకి వివరించిన తర్వాత, ఆ వివరించినటువంటి చివరిలో అంత అయిపోయింది. ఇంకేం చెప్పండి నాన్నగారు అలా మాట్లాడితే, ఆయన చెబుతూ మాట్లాడుతున్నాడు ఏడుస్తూ. నా చేయిని పట్టుకోమన్నాడు, ఆయన చేయిని చేయబట్టుకున్నాను. నాకు ఒక మాట ఇస్తావా నాన్న అని అడిగాడు. ఏం చెప్పండి అంకుల్, చెప్పండి, ఇస్తాను, ఏంటి చెప్పండి అంటే, ఆయన ఏమన్నాడో తెలుసా? నేను చనిపోయినప్పుడు నువ్వే దగ్గరుండి నన్ను కప్పెట్టలే బాబు అని అడిగాడండి. తెలుసా, నేను చనిపోయినప్పుడు దగ్గరుండి నువ్వే పూడ్చడానికి నువ్వే దగ్గరుండి. ఎందుకో తెలుసా? నా కొడుకుల మీద, నా కూతురి మీద నమ్మకం లేదు. నా దగ్గర ఉన్నదంతా ఊడ్చుకు పట్టుకుపోయారు, ఏమీ లేదు నా దగ్గర. అన్నీ ఉన్నప్పుడు నన్ను బాగా చూశారు, నా దగ్గర నుంచి పంచుకున్న తర్వాత నన్ను అనాథలాగా వదిలేశారు. నన్ను చూసుకోవడానికి నాకు కట్టుకున్నది కూడా లేదు, నా ముందే చనిపోయింది. నేను పడుతున్నాను ఈ పరిస్థితి. ఏమో ఒకవేళ చనిపోయినా కూడా నా దగ్గరికి నా బిడ్డలు రారని అర్థం అయిపోయింది నాకు. ఒకవేళ శవం ఇందులో ఉండిపోకూడదు బాబు,
నన్ను తీసుకువెళ్ళి కప్పెట్టే బాధ్యత నాకు ఇస్తావా? నాన్నగారు నిన్ను అడుగుతానని నీ మాట అన్నాడు. కంట్లో నుంచి నీళ్ళు టప్ టప్ అని పడిపోయాయండి. నాన్న ఎందుకు అలాగ మాట్లాడతారు, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను, మాటిచ్చాను. ఎంతో డబ్బు సంపాదించాడండి. జీవితం ఎలాగ ముగిసిపోతున్నాయో తెలుసా? మనం అన్ని సత్తు ఉన్నప్పుడు, మన దగ్గర అన్నీ ఉంటున్నప్పుడు మనం అనుకున్నట్టుగా మన అంత్యక్రియలు కూడా మన చివరిలో ముగిసిపోతుందని అనుకున్నావు. ఎలాగ వెళ్ళిపోద్ది అనుకున్నావు? తప్పది అనుకోవు. నీ ముక్కునున్న ముక్కు బుడ కూడా లాగేసుకుంటారు. గుర్తుపెట్టుకో. ఎందుకు అని అడిగితే మనుషుల జీవితాలు ఎలాగైపోయి ఇలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నటువంటి నీకు ఇవన్నీ నీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? లోకంలో బ్రతుకుతున్నట్టు జీవితాలు కానీ జీవిస్తే నీ జీవితం ఇలాగే ముగిసిపోతుంది. ఎవరున్నా లేకపోయినా, ఎవరు నాతో పాటు ఉన్నా, నా దగ్గర ఉన్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా నా దేవుడు నాతో ఉన్నాడనే ధైర్యం ఉంటే ఒకరోజు నువ్వు చనిపోయినా కూడా హ్యాపీగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను అనుకునే ఒక నమ్మకం నీకు ఉంటుంది, నిత్యజీవం. యోబు అదే కలిగి ఉన్నాడు. యోబు గుండె ధైర్యం ఏంటో తెలుసా? నా భార్య విడిచిపెట్టినా, నా పిల్ల విడిచిపెట్టినా, నా పని వాళ్ళు పట్టించుకోకపోయినా, నా దగ్గర నుంచి ఉన్న వాళ్ళు అందరూ పోయినా, నన్ను పుట్టించిన దేవుడు నాతో ఉన్నాడు చాలు. నా జీవితాన్ని ఏ పరిస్థితిలో విడిచిపెట్టాడో మాటిచ్చాడు. ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే కేవలం ఆయన కృప. ఇంకా నన్ను బ్రతకనిచ్చాడు. యోబు ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడో తెలుసండి. బాధ. యోబు ఎన్ని సంవత్సరాలు బాధపడ్డాడు తెలుసా? 40 సంవత్సరాలండి. 40 సంవత్సరాలు వ్యాధితో ఉండిపోయాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది 40 సంవత్సరాల వయసు కూడా వచ్చి ఉండదు. 40 సంవత్సరాలు 40 సంవత్సరాల వ్యాధితో దారుణమైన పరిస్థితుల్లో ఉండిపోయినాడు. ఏమన్నాడు తెలుసా? దేవునికే మహిమ కలిగినగా కన్నాడండి. తెలుసా? దేవుడికే మహిమ కలిగినగా. ఎందుకన్నాడు ఆ మాట? దేవుడిని చనిపోయిన తర్వాత ఆయన నిత్య జీవంలో ఒక మంచి లైఫ్ ఇస్తాడు చాలు. అసలు కలిగి బ్రతకలేదండి ఆయన. దేవుడు ఇచ్చాడు, స్తుతించాడు. దేవుడు తీసేసుకున్నాడు, స్తుతించాడు. ఆరోగ్యం ఇచ్చాడు, స్తుతించాడు. ఆరోగ్యం కూడా తీసేసుకున్నాడు, దేవుడు స్తుతించాడండి. దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు. చనిపోయేంత వరకు దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు. తన జీవితంలో దేవుని మహిమపరచడం తప్పేమీ లేదు. ఈరోజు నీతోటి, నాతోటి, మనందరితోటి చెబుతున్నాడు. జీవితం అంటే ఇలా కనబడి అంతలో ముగిసిపోయేటువంటి ఆవిరి వంటిది, నీటి బుడగ వంటిది, చాద మీద నీరు వంటిది, తక్కడి మీద ధూళి వంటిది, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి గడ్డి లాంటిది, రాలిపోయే పువ్వు లాంటిది. భక్తులు ఎన్నో వర్ణించారు మన జీవితం గురించి. అలాంటి గ్యారెంటీ లేని బ్రతుకుతున్నాం కనుక దేవుడు నీతోటి, నాతోటి, మనతోటి చెబుతున్నటువంటి ఒక పాఠం ఏంటో తెలుసా? లైఫ్లో మర్చిపోకండి. నీ ముందుగతి వచ్చి నీ జీవితం ఈ భూమి మీద ఎన్ని కష్టాలు వచ్చి ఏమైపోయినా ఒకరోజు నిత్య జీవం వచ్చి నిత్య జీవంలో పరలోకను పొందాలని కోరుకుంటే దేవుడు నీతో చెబుతున్నటువంటి మాట జాగ్రత్తగా ఆలోచించండి విషయాన్ని. మనిషి అడియాసలు కలిగి బ్రతికినంత వరకు ఏది సంపాదించుకున్నా, ఎంత కూడబెట్టుకున్నా నీ లైఫ్ సామాన్యంగానే వెళ్ళిపోద్ది. ఒకరోజు వెళ్ళిపోద్ది. నువ్వు చేయవలసిందల్లా ఏంటో తెలుసా? దేవుడు నీకు ఏది లోటు లేకుండా చేస్తున్నాడు. నేను అడుగుతున్నాను మిమ్మల్ని ప్రశ్న, తిండికి ఏమన్నా లోటు ఉందా మనకి? చెప్పండి. తిండికి ఏమన్నా లోటు ఉందా? లేదు. వస్త్రాలకి ఏ లోటు లేదు. మనకి ఇల్లు ఏమన్నా లేకుండా పోయిందా? చెట్ల దగ్గర ఏమైనా ఉంటున్నామా మనం? లేదు. ఉండడానికి ఇల్లు ఉంటుంది, తినడానికి తిండి ఉంటుంది, కట్టుకోవడానికి వస్త్రం ఉంటుంది. ఇవన్నీ నువ్వు సంపాదించుకుంటే రాలేదు, దేవుడు నీకు ఇచ్చాడు లోటు లేకుండా. నాకే ఎందుకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడని రుజువేటని నువ్వు అడుగుతావా? సిటీస్లోకి వెళ్ళి ప్లాట్ఫామ్ మీద చూడు. ఒక పూట అన్నం తిని రెండో పూటకి తిండి లేకపోతే పొట్ట చేతితో పట్టుకుని ముడిచిపెట్టుకుని పడుకుని ఏడుస్తున్న ఆకల బాధలతోటే నీకు 3 పూట్ల కూడి పెడుతున్నాడు దేవుడు. నీకు ఒంటి మీద వస్త్రాలు లేని పరిస్థితుల్లో నాకు దేవుడు పెట్టాడు, నువ్వు ఎలాగంటావంటావా? ఒకసారి వెళ్ళి రోడ్డు మీదకి, వర్షంలో నానిపోయి కనీసం కప్పుకోవడానికి గుట్ట లేకపోతే అలా దగ్గరికి ముడుచుకుని వణుకుపోతున్నారు. ఒంటి మీద వస్త్రం లేకుండా నువ్వు వేసుకోవడానికి గంటకి వస్త్రాలు ఉంటుంటాయి. నీకు గంటకి వస్త్రాలు ఉంటుంటాయి. ఎండకి మాడిపోతుంటారు, చలికి వణుకుపోతుంటారు, వర్షానికి నానిపోతుంటారు. ఎండొచ్చినా, వానొచ్చినా, చలి వచ్చినా, ఏదొచ్చినా ఈ ఇంట్లోకి పడుకుంటావు. ఆ ఇల్లు ఇచ్చింది ఎవరో తెలుసా? దేవుడు నీకు అన్ని సమకూర్చి ఎందుకు పెడుతున్నాడు తెలుసా? ఇవన్నీ ఇచ్చినవాడు దేవుడే. వీటితో సంతృప్తి చెంది భక్తి జీవితాన్ని కొనసాగించి జీవితం ముగించేయాలి అనుకుంటావు అనుకుని నీకు పెడుతున్నాడు దేవుడు. ఎక్కువిస్తే దేవుణ్ణి మర్చిపోతావు, లేకుండా చేస్తే దేవుణ్ణి దూషిస్తావు. అందుకని నీకు ఏ లోటు లేకుండా పెట్టి నిన్ను బ్రతికిస్తున్నాడు. నీ రెక్కల కష్టమని నువ్వు అనుకుంటున్నావు. లేదు, నీ రెక్కల కష్టమైనా ఆ రెక్కల కష్టం అనుభవించడానికి నీ ఏముండాలి? నీకు
నీ ఊపిరి ఉండాలి. ఊపిరి ఆపేస్తే దేవుడు సెలవు లేకుండా ముద్ద తిని సుఖపడేవాడు ఎవడో లేడట, తృప్తి పొందేవాడు ఎవడో లేడట. తినమంటే తింటున్నాం, ఆగిపోన్నాడు అనుకోండి, ముద్ద దగ్గర ఆగిపోతుంది మన ప్రాణం. చూడండి, ఎంతోమంది సోషల్ మీడియాలో ఉంటారు, ఇలా ముద్ద దగ్గరికి వెళ్ళేటప్పుడు బ్రతుకులు ఆగిపోయి జీవితాలు. ఇదంతా మీకు అర్థమైతే చివరిగా దేవుడు నీతోటి నాతోటి మాట్లాడే మాట ఒకటే గుర్తుపెట్టుకోండి. లైఫ్లో ఎప్పుడు మర్చిపోకండి. అదేంటో తెలుసా? చూడండి ఒకసారి యాకోబు పత్రికలోనే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం అయితే చేత చూడండి ఒకసారి. ఇప్పుడైతే 15వ వచనం దగ్గర నుంచి, కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. చాలండి. చూసారా ఏమని చెప్తున్నాడు? కాబట్టి చివరికి మీ అందరికీ తేల్చినటువంటి సారాంశం ఏంటంటే, బ్రతికి ఉన్నంత వరకు నువ్వు నేను ఏమనుకున్నాడు తెలుసా? దేవుడి కోసం ఏం చేద్దాం, దేవుడి కోసం ఏం చేద్దాం. మన రెక్కల కష్టం పెట్టి దేవుడి గురించి సువార్త 10 మందికి వినిపిద్దామా? దేవుడి గురించి ఏదైనా కార్యక్రమం చేసి అనేక మంది దేవుని గురించి అనేక మంది జనాల్లోనికి తీసుకువెళ్దామా? లేదంటే అనేక మందిని రప్పించడానికి ఏం చేయాలి? దేవుడి గురించి ఏదో పని చేసి ఆత్మల పట్ల భారంతో పని చేయాలి. నా రెక్కల కష్టం దేవుడికి ఉపయోగపడాలి, నా సత్తువు దేవుడి పనికి ఉపయోగపడాలి, నా జ్ఞానం దేవుడి పనికి ఉపయోగపడాలి, నేను సంపాదించిన దేవుడికి ఉపయోగపడాలి. ఇలా ప్రతిదానికి దేవుడి గురించి ఆలోచిస్తూ బ్రతుకున్నంత వరకు దేవుడి గురించి ఈ పని చేద్దాం ఆ పని చేద్దాం అనుకుని చెప్పుకోవడం తప్ప మన జీవితానికి అర్థమే లేదట. ఎందుకో తెలుసా? అలా చేస్తూ చేస్తూ ఒకరోజు కన్ను మోస్తే నిత్య జీవాన్ని సంపాదించుకుంటాం. నీ గురించి నువ్వు బ్రతికేవనుకో, ధనవంతుడి జీవితంలాగా ఉంటుంది. ధనవంతుడు తన గురించి తాను బ్రతికాడు, తనకు నచ్చిన జీవితాన్ని బ్రతికాడు. లాజరు దేవుడికి నచ్చినట్టుగా బ్రతికాడు. కురుపులతో ఉన్న, కుక్కలు నాగుతున్నా, కొట్టుకోలేని ఓపుకున్న, కన్నీళ్లు మిగిల్చుకుని కన్నీళ్లు మింగి బ్రతికాడు తప్ప తన పుట్టించిన దేవుడిని దూషించలేదు. ఎంత కష్టం వచ్చినా దిగమింగుకొని దేవుని స్తుతించాడు. ఒకరోజు చనిపోయిన తర్వాత నిత్య జీవాన్ని పొందుకున్నాడు. ఆ రోజు ధనవంతుడు అడుగుతున్నాడు లాజర్నే, అబ్రహాముని అడుగుతున్నాడు, నా ఇంటి ముందు రొట్టె ముక్కలు తినే ఈ లాజరు అక్కడికి ఎలా చేరుకున్నాడు? రోజు సుఖపడుతూ ఇంత ఆస్తిపరుడిని నాకు ఈ గతి ఎందుకు పట్టిందని అడిగాడు. దేవుడు ఒకటి చెప్పాడు, నీ బ్రతుకు కాలం అంతా నీకు నచ్చినట్టుగా బ్రతికావు. లాజరు నాకు నచ్చినట్టుగా బ్రతికాడు, నాకు నచ్చినట్టుగా బ్రతికాడు కనుక ఈ బ్రతికిచ్చాను. నీకు నచ్చినట్టుగా బ్రతికావు కనుక ఈ బ్రతికి నీకు పట్టింది. ఈరోజు దేవుడు నీకు అదే చెబుతున్నాడు, నీకు నచ్చినట్టుగా బ్రతికావా ఈ భూమి మీద కూడా సుఖం ఉండదు. నిత్య నాశనంలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా కన్నీళ్ళు పెట్టుకుని పళ్ళులు కొరుకుతానే ఉంటాం. దేవుడికి నచ్చినట్టుగా బ్రతికేవా నిత్య జీవం ఉంటుంది. ఆకలో దప్పుకులు బాధలో గోల ఏమీ లేకుండా ఆనందకరమైన లోకంలో నీకు ఒక జీవితాన్ని ఇస్తాడు. ఆ లోకం కావాలనుకుంటున్నావా? జీవితం దేవుడి కోసం బ్రతుకున్నంత వరకు ఈ పని చేద్దాం ఆ పని చేద్దాం అనుకుని ఒకరు పురుగొలుపుకోండి. దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధత పోగొట్టుకోవద్దు. దేవుడిచ్చిన సత్తు ఉన్నంత వరకు నీ లెక్కలో నీ జీవితంలో ఇంతమంది నేను రక్షించాను అనుకునేటువంటి సాక్షి నువ్వు పొందుకోవాలి. రేపొద్దున అడుగుతాడు, బ్రతికిచ్చి నువ్వేం చేశారో నా గురించి అని అడిగితే, ప్రభువా నా రెక్కల కష్టం పెట్టిదిగో ఇన్ని మాటలు వినిపించాను నీ గురించి. నా దగ్గర ఏ డబ్బు లేకపోతే ఇదిగో దేవుని పని ఇంతవరకు నేను చేసి అనేక మందిని దేవుడి దగ్గరికి రప్పించాను. రండి దేవుని మాట చెబుతే నన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టాను. నీ గురించి ఇన్ని పనులు చేసిన చెప్పుకోవాలి నువ్వు ఒకరోజు. ఆ స్థితిగతులన్నీ కలిగి ఉండాలి. లేదు అలా లేదనుకుని మనసు అడియాసలు కలిగి బ్రతికినట్టుగా ఉన్నదాన్ని బట్టి సంతృప్తి చెందకుండా మనకు నచ్చిన బ్రతికేసావా? యోబు చెప్పాడు నిజం, జీవితం అలాగైపోతుంది. లేదు పర్వాలేదు అనుకుంటావా? హ్యాపీగా దేవుడి గురించి బ్రతుకు. దేవుడి దగ్గరికి ఎప్పుడు కూడా నిత్య జీవం గురించి నువ్వు ప్రయాసపడుతూ వస్తే చనిపోయిన తర్వాత మరో బ్రతుకుంది పరలోకం ఇస్తాడు దేవుడు. ఆ బ్రతుకులో ఈ కష్టాలు కన్నీళ్ళు అవమానాలు నిందలు మోసాలు ద్వేషాలు దగ ఇలాంటివి ఏమి ఉండవు. నిన్ను ప్రేమించే దేవుడు నీతో పాటు సహోదర ప్రేమ కలిగిన భక్తులు అనేక మంది ఉంటారు. నీ జీవితం ఆనందంగా హ్యాపీగా కొనసాగించవచ్చు. అలాంటి జీవితం కావాలా? దేవుని గుండెల్లో పెట్టుకో, పరిశుద్ధత పోనివ్వద్దు. దేవుని వాక్యం చెప్తున్నాడు, సిన్సియర్గా విను. నీ జీవితంలో ఏదైతే దేవుడికి అసహ్యమైనవన్నీ విడిచిపెట్టు. నా బ్రతుకు మారడానికే కదా దేవుడు ఇలా చెప్పాడు. లేదు నేను మూర్ఖత్వంతో ఎలాగుంటానంటావా? నిన్ను పుట్టించిన దేవుడు నీకన్నా ముండోడు, నువ్వు మారేంత వరకు అనగదొక్కుతానే ఉంటాడు ఆయన. యోబు 40 సంవత్సరాలు కష్టాలు పడ్డాడు.
ఎందుకో తెలుసా? 40 సంవత్సరాలకు ముందుగానే దేవుడు తన రోగాన్ని తీయచ్చు. 40 సంవత్సరాలు పడ్డానికి గల కారణం ఏంటి తెలుసా? 40 సంవత్సరాల వరకు ఒక మాట రాలేదు యోబు నోటి అంటాను. ఆ మాట వచ్చేంత వరకు అలా పెట్టే కూర్చున్నాడంటే అప్పుడు అర్థమైంది, ప్రభువా నేను నీతిమంతుణ్ణే ఏ తప్పు చేయలేదనుకున్నాను, కానీ నేను నీతిమంతుణ్ణే ఏ తప్పు చేయలేదంటమే పెద్ద పాపం అన్న విషయం నాకు అర్థమైపోయింది ప్రభువా. నా నీతి నీ దగ్గర మురుగుగొట్లని నాకు అర్థమైపోయింది. నా నీతి ఏంటి ప్రభువా అని నొప్పుకుంటే అప్పుడు అన్నీ తీసి అన్నీ ఎన్నిపోని అన్ని 20 రెట్లు సంపాదించి పెట్టించాడంటే. మనం మొండోలం అనుకోండి, మన నాన్న ఎవరో మనల్ని పుట్టించిన దేవుడు నీకన్నా మొండోడు. నువ్వు నలగొట్టి నీ దగ్గర నుంచి రావాల్సిన రిజల్ట్ వచ్చేంతవరకు నడిపిస్తాడు. కాబట్టి మారాలి. కాబట్టి ఆ పరిస్థితిని బట్టి దేవుడి దగ్గర ఆయన ఈ దగ్గర పరిశుద్ధుడిగా నిర్దోషిగా నువ్వు నిలబడితే నిత్య జీవం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. లేదు, ఈ బాధలన్నింటిలో నుంచి నువ్వు వెళ్ళాలనుకుంటావా, జీవితం గందరగోళం అయిపోతుంది. గుర్తుపెట్టుకుంటే నీకు చెప్పవలసింది అది. ఒక సేవకుడిగా నీతో నేను చెబుతున్నటువంటి మాటలదే. ఒక జీవిత సత్యాన్ని భక్తుల జీవితాలు వివరించారు. యోబు కన్నా గొప్ప వాళ్ళు మేము కాదు. యోబుకే తప్పుకోలేదు ఆ పరిస్థితులు ఏమి కూడా. మన దగ్గర నుంచి రాకూడదనుకుని చెబుతున్నాడు దేవుడు. నిన్ను ముదిమి వచ్చేంత వరకు ఎత్తుకుని పెంచుతానని చెప్తున్నాడు దేవుడు. ఆయన మీద నమ్మకం పెట్టుకో. భక్తి జీవితాన్ని కొనసాగించు. సహవాసాన్ని ఎప్పుడు మానేయద్దు. దేవుడి పనికి వచ్చిన తర్వాత దేవుడి దగ్గర ఏదైనా చేద్దామనుకునే తలంపుతోటే ఏదో ఒకటి దేవుడి గురించి చేద్దామనుకునే ఆలోచనతోటి ఆలోచించి నీకంటూ రేపొద్దున పరలోక ధనాన్ని పోగొట్టుకుని నువ్వు పొందుకుని దేవుడి దగ్గరికి వెళితే ఏం సంపాదించావని అడిగితే నీ ధనాన్ని దేవుడు ఇచ్చినప్పుడు నీకు పరలోక స్వాస్థ్యం కింద ఇస్తానని చెప్పే స్థితి నువ్వు రప్పించుకోవాలి. కాబట్టి అలాంటి స్థితిగతులు నాకు కావాలి. నా బ్రతుకుని మార్చుకుంటాను. లోకంలో ఎలాంటి జీవితం నాకు రాకూడదు, నిత్య జీవం నాకు కావాలి. ఈ రోజు నుంచి నా బ్రతికేటో నాకు అర్థమైంది. అడియాసలు కలిగి కాదు, దేవుడు నన్ను ప్రేమించి సంతృప్తికరమైంది నా ముందు పెట్టాడు. దాన్ని తినుతూ దాన్ని సంతృప్తి పడుతూ నాకు ఇవన్నీ ఇచ్చిన దేవుని స్తుతిస్తూ ఆయన సన్నిధిలో బ్రతికి ఒకరోజు నా జీవితం ముగించుకుంటాను. కాబట్టి ఆయనకి ఆయాసకరమైనవి ఏమైతే ఉన్నాయో అన్నీ విడిచిపెట్టుకుంటానని అనుకుంటే మీరున్న చోటనే మోకరించేవారైతే మోకరించండి, నిలబడేవారైతే నిలబడి నాతో పాటు ప్రార్థనలో ఏకీవించండి. చిన్న మాట దేవుడితోటి రాత్రి నిన్ను అడుగుతున్నాడు. మొదటి రోజు అయిపోయింది, మధ్యాహ్నం అయిపోయింది, ఈరోజు చివరి రోజు నీతో దేవుడు మాట్లాడుకునే మాటలు. ఇప్పటి వరకు నీతో ఒక గంటన్నర మాట్లాడాడు దేవుడు. అలా మాట్లాడిన దేవుడు నీతో పశ్చాత్తాపం వస్తుందో నీ హృదయంలోంచి రావట్లేదో చూస్తాడు. ప్రతి ఒక్కరు లేచి నిలబడండి. ప్రతి ఒక్కరు. పరిశుద్ధుడా పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకున్నాను దేవా. ఇప్పటి వరకు మీ పిల్లలకి మీ మాటలు వినిపించాను. వెన్న ఈ మాటలను తండ్రి వాళ్ళ హృదయంలో పదిలిపరుచుకుని దుష్టుడికి ఏమాత్రం వాటిని అప్పగించకుండా ప్రభా, ఎంతమంది అయితే వాక్యం చేత వారి హృదయాలు నలగొట్టుకోబడి వారి జీవితం యొక్క పరమార్థం గుర్తెరిగి ప్రభా, భక్తి జీవితాన్ని కొనసాగించి ఒకరోజు నీ దగ్గరికి చేరడం తప్ప ఈ జీవితానికి అర్థమే లేదని తెలుసుకున్నారు ప్రభా. అలాంటి విషయంలో ఎవరైతే కన్నీళ్ళు గార్చి వారి జీవితాలు మార్చమని నీ చేతికి అప్పగించుకున్నారో వాళ్ళు ప్రార్థన జవాబు లేని దానిగా విడిచిపెట్టకుండా జవాబు దయచేయండి. నీ ఎదుటి పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిలవబెట్టి దుర్దినాల్లోనికి ప్రవేశించినప్పుడు వాళ్ళ జీవితాన్ని ఎత్తుకుని మీరే కాపాడమని ప్రభు వాళ్ళ చేతులని వారందరినీ మీ చేతికి అప్పగించుకున్నాను. మీ చిత్తమే మీ బిడ్డల పక్షాన్ని జరిగించండి. దుష్టుడి వల్లనే ఏమాత్రం చిక్కకుండా వాక్యానుసారమైన బ్రతుకులతో రోజుకి కట్టుకుంటూ ప్రభు బ్రతుకున్నంత వరకు ఆ పని చేద్దామనుకునే ఆలోచనతో నీ గురించి తండ్రి వారు పాటుపడేటువంటి స్థితి కలిగి ఉండడానికి కృపను అనుగ్రహించండి. సంఘాన్ని దీవించండి. సంఘాన్ని ఇప్పటి వరకు చక్కగా ఎంతవరకు కొనసాగిస్తున్నటువంటి నాన్నగారు తండ్రి ఆయన పరిచర్యని దీవించండి. ఆయన చేసినటువంటి పరిచర్య గొప్పది ప్రభువా. అనేకమైన ప్రాంతాలు అనేక మంది జీవితాలను మార్చినటువంటి జీవితం ప్రభువా. కనుక వృద్ధాప్యంలో ఉన్నటువంటి తండ్రి గారు తను చేస్తున్న పరిచర్యని దీవించి ఒక చక్కటి బహుమానాన్ని నా బిడ్డకి అనుగ్రహిస్తున్నందుకు కృతజ్ఞతలు ప్రభువా. తండ్రి మీ చిత్తమే బిడ్డ పక్షాన్ని జరిగించండి. సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల జీవితం అంతా కూడా కట్టండి ప్రభా. భక్తి జీవితానికి ఏమాత్రం ఆటంకం లేకుండా మరింతగా తండ్రి నీ సన్నిధికి వారు చేరుకోవడానికి మీ కృపను అనుగ్రహించండి. తండ్రి మీ చిత్తమే బిడ్డల పక్షాన్ని జరిగించి తండ్రి మమ్మల్ని ఇక్కడ ప్రేమతో ఆహ్వానించినటువంటి అన్న వాళ్ళ కుటుంబాలని దీవించండి ప్రభా. సేవకులతో పాటు ఉండే సేవకుల బిడ్డల్ని వారి యొక్క జీవితాన్ని కట్టండి ప్రభా. మరింతగా వారి పరిచర్లో నిలబడడానికి కృపను అనుగ్రహించండి. తండ్రి అన్న వాళ్ళ కుటుంబాన్ని తండ్రి రవితేజ కుటుంబాన్ని దీవించండి. వారి కుటుంబాల్లో మరింతగా తండ్రి పరిచర్య భారంతో ముందుకు వెళ్ళిపోవడానికి కృపను అనుగ్రహించండి. వాళ్ళ బ్రతుకున్నంత వరకు తండ్రి ఈ లోకం మీద ఏది ఆశించకుండా ప్రభా, ఆత్మల పట్ల భారంతో భార్య భర్త ఇద్దరు తిరుగుతున్నారు ప్రభా. ఆ పరిస్థితిలో వారు ఇంకా అనేకమైన ప్రాంతాలు వెళ్ళి అనేక ఆత్మలు సంపాదించి నీ గురించి నిలబడేటువంటి స్థితిగతులు కలిగి ఉండడానికి కృపను అనుగ్రహించండి ప్రభా. మీ చిత్తమే మీ బిడ్డల పక్షాన్ని జరిగించమని ఎల్లప్పుడూ తండ్రి మీ సన్నిధిలో
వీరందరూ నమ్మకమైనటువంటి పాత్రలుగా వాడబడుతూ బలామంచి దాసుడు అనుకునేటువంటి చక్కటి నానా పొగడ్త ద్వారా వీళ్ళ తండ్రి మిమ్మల్ని మహింపరిచే స్థితిగతులు కలిగి ఉండడానికి కృపను అనుగ్రహించమని బిడ్డలందరినీ మీ చేతికి అప్పగించుకుంటున్నాను. వారి హృదయాల్లో వెత్తబడిన వాక్యం దుష్టుడు ఎత్తుకుపోకుండా పరిశుద్ధాత్మ సాయంతో కాపాడుకునే శక్తిని వారికి అనుగ్రహించమని బిడ్డలందరినీ మీ చేతికి అప్పగించుకుంటూ క్రీస్తు నామాన్ని ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం కన్న తండ్రి. ఆమేన్.